బేసిక్స్ నుంచి స్టార్ట్ చేద్దాం గైస్. బేసిక్స్ నుంచి లైక్ టోటల్ స్మాల్ థింగ్స్ కూడా డిస్కస్ చేద్దాం. రైట్, ఫస్ట్ థింగ్ గైస్, వాట్ ఈజ్ సాఫ్ట్వేర్ అప్లికేషన్ అంటే ఏంటో చూద్దాం. వాట్ ఈజ్ సాఫ్ట్వేర్ అప్లికేషన్? వాట్ ఈజ్ మనకు తెలుసు, అయినా సరే కొంచెం లైక్ మనం రివైండ్ చేద్దాం. రైట్, వాట్ ఈజ్ సాఫ్ట్వేర్ అప్లికేషన్? Right. A software application is a software application is a collection of software programs. Right, collection of software programs, guys. ఒక సాఫ్ట్వేర్ అప్లికేషన్కి లాట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ మనం కలిపితే ఒక అప్లికేషన్ బిల్డ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ మరి వాట్ ఈజ్ ప్రోగ్రామ్? వాట్ ఈజ్ ఏ ప్రోగ్రామ్? వాట్ ఈజ్ ఏ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్? వాట్ ఈజ్ ఏ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్? రైట్, ఏ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ ఈజ్ ఏ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ is a collection of instructions. రైట్, అంటే కొన్ని కలెక్షన్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ని కలిపితే మనకి ఒక ప్రోగ్రామ్ ని మనకి బిల్డ్ చేయొచ్చు. ఓకే, కొన్ని ఇన్స్ట్రక్షన్ అంటే ఏంటి గైస్? అంటే అది చేయి, ఇది చేయి, సంథింగ్. రైట్, మనకి కొంతమంది ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు కదా, లైక్ సంథింగ్ ఒక టాస్క్ చేయమని, అలాంటిది అనమాట. రైట్, నెక్స్ట్ థర్డ్ వన్, వాట్ ఈజ్ అన్ ఇన్స్ట్రక్షన్? వాట్ ఈజ్ అన్ ఇన్స్ట్రక్షన్? ఇన్స్ట్రక్షన్ అంటే ఏంటి? వాట్ ఈజ్ అన్ ఇన్స్ట్రక్షన్? రైట్, an instruction right is a block of code right, which is used to do some task in a software application. ఓకే, రైట్, ఒకసారి అబ్జర్వ్ చేస్తా గైస్. అసలు వాట్ ఈజ్ సాఫ్ట్వేర్ అప్లికేషన్? ఏ సాఫ్ట్వేర్ అప్లికేషన్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ లేదా గ్రూప్ ఆఫ్ అనొచ్చు. గ్రూప్ ఆఫ్ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్స్. రైట్, కొన్ని ప్రోగ్రామ్స్ కలిపితే మనకి ఒక అప్లికేషన్ ని బిల్డ్ చేయొచ్చు. ఓకే, మరి ఏంటి వాట్ ఈజ్ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఏ కలెక్షన్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. మళ్ళీ కలెక్షన్ అనొచ్చు లేదా గ్రూప్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. మరి వాట్ ఈజ్ అన్ ఇన్స్ట్రక్షన్? అన్ ఇన్స్ట్రక్షన్ ఈజ్ ఎ బ్లాక్ ఆఫ్ కోడ్ అంటే కొన్ని లైన్స్ ఆఫ్ కోడ్ అని మీనింగ్ గైస్. కొన్ని లైన్స్ ఆఫ్ కోడ్ అని మీనింగ్. ఓకే, ఎందుకు యూజ్ చేస్తాం కొన్ని లైన్స్ ఆఫ్ కోడ్? టు డూ సమ్ టాస్క్ ఇన్ ఏ సాఫ్ట్వేర్ అప్లికేషన్. ఒక సాఫ్ట్వేర్ అప్లికేషన్ లో ఒక పని చేయటానికి ఇలా నెంబర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. అలా కలెక్షన్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ మనకి ఏమవుతాయి? ఒక ప్రోగ్రామ్ ని బిల్డ్ చేయొచ్చు. అలా కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ని కలిపితే మనకి ఒక అప్లికేషన్ బిల్డ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇది మనకి ఒక సాఫ్ట్వేర్ లైక్ అప్లికేషన్ అనుకుంటే, ఒక సాఫ్ట్వేర్ అప్లికేషన్ గైస్, ఇది ఒక సాఫ్ట్వేర్ అప్లికేషన్. రైట్, ఇందులో నెంబర్ ఆఫ్ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. రైట్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రోగ్రామ్, నెక్స్ట్ ప్రోగ్రామ్ సంథింగ్, నెక్స్ట్ ఇంకో ప్రోగ్రామ్. రైట్, నెక్స్ట్ ప్రోగ్రామ్. ఇక్కడ 3 ప్రోగ్రామ్స్ ఉన్నాయి గైస్. 3 ప్రోగ్రామ్స్ ఉన్నాయి. రైట్, ఇది ఒక ప్రోగ్రామ్, నెక్స్ట్ ప్రోగ్రామ్,
నెక్స్ట్ ప్రోగ్రామ్ అంటే ఇట్ కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్స్, సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్స్ మనకి ఒక అప్లికేషన్, సాఫ్ట్వేర్ అప్లికేషన్ అవుతుంది. ఈచ్ ప్రోగ్రామ్లో మళ్ళీ మనకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి అన్నమాట. రైట్, ఇది ఒక ఇన్స్ట్రక్షన్. రైట్, నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్, నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్, ఇలా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఓకే, రైట్. ఇలా ఈచ్ వన్ వచ్చేసి మళ్ళీ ఒక ఇన్స్ట్రక్షన్. రైట్, అవి ఇస్తాను గైస్. ఈచ్ వన్ వచ్చేసి ఒక ఇన్స్ట్రక్షన్. రైట్, నెక్స్ట్ ఇందులో కూడా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి అనుకుంటే, సంథింగ్ ఇన్స్ట్రక్షన్స్. రైట్, ఇది నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్, నెక్స్ట్. రైట్, ఇన్స్ట్రక్షన్, ఇన్స్ట్రక్షన్, ఇన్స్ట్రక్షన్. ఒకసారి అబ్జర్వ్ చేస్తే రైట్, ఇక్కడ మొత్తం ఇన్స్ట్రక్షన్స్ ఎన్ని ఉన్నాయి గైస్? సంథింగ్ 3, 3, 6, 8 ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. అంటే ఈ సాఫ్ట్వేర్ అప్లికేషన్ మొత్తంలో కూడా 8 ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఓకే, రైట్. మరి ఇలా కొన్ని కలెక్షన్ ఆఫ్, అంటే స్పెసిఫిక్ ప్రోగ్రామ్ మనం బిల్డ్ చేయడానికి కొన్ని కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్స్, లైక్ కొన్ని కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్స్ కలిపితే మనకి ఒక అప్లికేషన్ ని బిల్డ్ చేస్తాం. ఈచ్ ప్రోగ్రామ్ లో ఏముంటుందంటే స్పెసిఫిక్ టాస్క్ పర్ఫామ్ చేయడానికి మనకి ఇన్స్ట్రక్షన్ ఉంటుందన్నమాట. ఇన్స్ట్రక్షన్. ఓకే, రైట్. ఇన్స్ట్రక్షన్ అంటే ఏంటి? ఇట్ ఇస్ ఎ బ్లాక్ ఆఫ్ కోడ్, కొన్ని లైన్స్ ఆఫ్ కోడ్ అని మీనింగ్, విచ్ ఈజ్ యూజ్డ్ టు డూ సమ్ టాస్క్ ఇన్ అప్లికేషన్. అంటే ఈచ్ ఇన్స్ట్రక్షన్ కూడా అప్లికేషన్ లో మనకి ఒక టాస్క్ పర్ఫామ్ చేస్తుంది అని మీనింగ్ అనమాట. ఓకే, అలాంటి కొన్ని టాస్క్లు పర్ఫామ్ చేసే ఇన్స్ట్రక్షన్స్ ని ఒక ప్రోగ్రామ్ అంటాం. అలాంటి కొన్ని ప్రోగ్రామ్స్ ని కలిపితే మనకి ఒక సాఫ్ట్వేర్ అప్లికేషన్ ని బిల్డ్ చేస్తున్నాం. సాఫ్ట్వేర్ అప్లికేషన్ అనేది అంటాం. ఓకే, ఇది దీని మీనింగ్ గైస్. ఓకే, ఇవి కీవర్డ్స్. సంథింగ్ సాఫ్ట్వేర్ అప్లికేషన్ అంటే ఏంటి, సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ అంటే ఏంటి, సంథింగ్ ఈ ఇన్స్ట్రక్షన్ అంటే ఏంటి అనేది. ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి గైస్. అల్టిమేట్ గా మనం కోడ్ రాసేది ఇదే గైస్, ఈ ఇన్స్ట్రక్షన్స్ అనమాట. ఈ ప్రోగ్రామ్స్, ఇన్స్ట్రక్షన్స్ కోడ్ రాసేది. అంటే రియల్ గా మనం కోడ్ రాసేది లోపల, అంటే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో కోడ్ ఎక్కడ ఏ పార్ట్ లో ఉంటుందంటే ఈచ్ ప్రోగ్రామ్ లో ఇన్స్ట్రక్షన్స్ ఉంటుంది చూరా. రైట్, ఈ లోపల ఇదన్నమాట కోడ్ అనమాట ఇది. ఓకే, ఇవన్నీ కూడా బండిల్ చేస్తే మనకి ఒక అప్లికేషన్ బిల్డ్ అవుతుందని మీనింగ్. రైట్, ఇందులో అయినా డౌట్స్ ఏమైనా ఉంటాయి అడగండి గైస్. ఉన్నాయా డౌట్స్ ఏమన్నా? No doubts, bro. ఓకే, రైట్. నెక్స్ట్ గైస్, నెక్స్ట్ వచ్చేసి సంథింగ్ హైట్ వచ్చేసి రైట్ 300. ఓకే, సెకండ్. విడ్త్ కూడా ఇంక్రీజ్ అవుతుంది కదా, సంథింగ్ ఓన్లీ వర్టికల్గా పెరగాలి. ఓకే, సరే, ఒక పని చేద్దాం. ఇది ఇలా ఉంచేసి రైట్, మనకి ఎవ్రీథింగ్ రికార్డ్ అవుతుంది కాబట్టి మీరు సమ్మరీ నోట్స్ రాయాలనుకుంటే రాసుకోవచ్చు గైస్. సమ్మరీ నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే సమ్మరీ ప్రిపేర్ చేసుకోండి, ఎందుకంటే నేను కంటెంట్ పంపిస్తాను అనమాట. ఓకే, ఎవ్రీథింగ్ మన దగ్గర కంటెంట్ మొత్తం నేను ఏమైతే రాస్తున్నానో మొత్తం కంటెంట్ అంతా కూడా మన దగ్గర ఉంటుంది ఆల్రెడీ. ఓకే, సమ్మరీ ఆఫ్ నోట్స్ అనేది కొంచెం ప్రిపేర్ చేసుకోండి. రైట్, ఇది మనకి సంథింగ్ కొన్ని కీవర్డ్స్ గురించి డిస్కస్ చేశారు. రైట్, అంటే వాటి సాఫ్ట్వేర్ అప్లికేషన్ అంటే ఏంటి, వాటి సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ అంటే ఏంటి, వాటి సాఫ్ట్వేర్ ఇన్స్ట్రక్షన్ అంటే ఏంటో డిస్కస్ చేసాం గైస్. ఓకే, రైట్. నెక్స్ట్, హౌ టు డెవలప్. రైట్, జనరల్ గైస్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న సినారియో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ వచ్చేసి మనకి ఒక పర్సన్ విలేజ్లో తను ఓన్ బిజినెస్ ఒకటి, ఒక క్లాత్ బిజినెస్ చేస్తున్నాడు గైస్. క్లాత్ బిజినెస్ చేస్తున్నాడు విలేజ్లో. ఓకే, రైట్, విలేజ్లో క్లాత్ బిజినెస్ చేస్తున్నాడు. రైట్, తనకి రైట్ కస్టమర్స్ ఎవరుంటారు గైస్? కస్టమర్స్ ఆ విలేజ్లో, ఆ చుట్టుపక్కల విలేజ్లో ఉన్న కస్టమర్స్ ఉంటారు గైస్. ఓకే, రైట్, అక్కడ కస్టమర్స్ వచ్చేసి అక్కడ ఉన్న విలేజ్లో దగ్గర ఉన్న విలేజ్లో రైట్
ఇతను క్లోత్ బిజినెస్ చేస్తున్నాడు. ఏం బిజినెస్? క్లోత్ బిజినెస్ చేస్తున్నాడు. రైట్. ఇతను కస్టమర్స్ లిమిటెడ్గా ఉంటారు గైస్. లిమిటెడ్ కస్టమర్స్ ఉంటారు, అంటే తక్కువ కస్టమర్స్ ఉంటారు. కస్టమర్స్ వచ్చేసి లిమిటెడ్. రైట్. తర్వాత కస్టమర్స్ లిమిటెడ్గా ఉంటే దానికి లైక్ సేల్స్ కూడా లిమిటెడ్గా ఉంది. సేల్స్ లిమిటెడ్గా ఉంటే నెక్స్ట్ రెవెన్యూ కూడా లిమిటెడ్గానే ఉంటుంది ఆ బిజినెస్లో. ఓకే. రెవెన్యూ లిమిటెడ్గా ఉంటే ప్రాఫిట్ కూడా లిమిటెడ్గానే ఉంటుంది. ఓకే. మొత్తం ఒకదానికొకటి లింకప్ గైస్. ఓకే. ఈ క్లోత్ బిజినెస్ ఎక్కడుంది? తన విలేజ్లో ఉంది. విలేజ్లో ఉంటే కస్టమర్స్ తక్కువ ఉంటారు కదా. కస్టమర్స్ అనేది లైక్ మనకి ఆ రేంజ్ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ. రైట్. కస్టమర్స్ తక్కువ ఉన్నప్పుడు సేల్స్ కూడా తక్కువగానే ఉంటాయి. సేల్స్ తక్కువ ఉన్నప్పుడు రెవెన్యూ కూడా తక్కువ ఉంటుంది. రెవెన్యూ లైక్ తక్కువ స్మాల్ ఉన్నప్పుడు ప్రాఫిట్ కూడా తక్కువే ఉంటుంది. అల్టిమేట్గా బిజినెస్ ఓనర్ గోల్ ఏముంటుంది గైస్? ఈ ప్రాఫిట్ మీద గోల్ ఉంటుంది. ప్రాఫిట్ ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటాడు ఏ బిజినెస్ ఓనర్ అయినా సరే. ఓకే. ప్రాఫిట్ అనేది మరి డైరెక్ట్గా ఇంక్రీజ్ అవుద్దా? లేదు. ప్రాఫిట్ ఇంక్రీజ్ అవ్వాలంటే రెవెన్యూ ఇంక్రీజ్ అవ్వాలంటే సేల్స్ ఇంక్రీజ్ అవ్వాలంటే కస్టమర్స్ బేస్ పెరగాలి. ఓకే. మరి కస్టమర్స్ బేస్ పెరగాలంటే ఏం చేయాలి అనేది ఒక క్వశ్చన్. కస్టమర్స్ బేస్ పెరగాలంటే ఏం చేయాలి అంటే ఇప్పుడు ఈ యొక్క బిజినెస్ స్కోప్ అనేది లిమిటెడ్గా ఉంది గైస్. లిమిటెడ్ ఏరియాలో ఉంది. ఓకే. రైట్. బిజినెస్ చేసే ఈ ఓనర్ని ఏమంటామంటే జనరల్గా ప్రస్తుతానికి వీడు బిజినెస్ ఓనరు. వీడిని సాఫ్ట్వేర్ టెర్మినాలజీలో చెప్పాలంటే క్లయింట్ అని పిలవచ్చు. ఎప్పుడు క్లయింట్ అని పిలుస్తారు? వాడు ఏదైనా ఒక సాఫ్ట్వేర్ కంపెనీని అప్రోచ్ అయ్యి వాడికి అప్లికేషన్ బిల్డ్ చేసుకోవాలనుకుంటే క్లయింట్ అని పిలుస్తారు గైస్. ఓకే. రైట్. అయితే ఇక్కడ ఒక 2 క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. ఏంటవి? రైట్. వై వీ నీడ్ సాఫ్ట్వేర్ అప్లికేషన్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ రైట్. సెకండ్ వన్ వచ్చేసి హౌ టు డెవలప్ సాఫ్ట్వేర్ అప్లికేషన్. ఈ 2 క్వశ్చన్స్కి మనకి లైక్ ఆన్సర్ రావాలి. ఓకే. వై వీ నీడ్ సాఫ్ట్వేర్ అప్లికేషన్, హౌ టు డెవలప్ సాఫ్ట్వేర్ అప్లికేషన్. ఏంటి గైస్ నీడ్ ఏంటి అనేది లైక్ సెకండ్ చూద్దాం. ఫస్ట్ హౌ టు డెవలప్ సాఫ్ట్వేర్ అప్లికేషన్ చూద్దాం. ఓకే. రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బిజినెస్ ఓనరు సంథింగ్ ప్రాఫిట్స్ ఇంక్రీజ్ చేసుకోవడం డైరెక్ట్ ఇంక్రీజ్ చేయడానికి పాసిబుల్ లేదు కాబట్టి వీడు ఏం చేస్తాడంటే అల్టిమేట్గా ఒక బిజినెస్ లైక్ మనకి బిజినెస్ స్కోప్ పెరగాలంటే ఒక అప్లికేషన్ బిల్డ్ చేసుకుంటే ఎక్కడో విలేజ్లో ఉన్న బిజినెస్ అనేది వరల్డ్ వైడ్ రీచ్ అవుతుంది. కస్టమర్స్ కూడా బేస్ పెరుగుతారు గైస్. ఓకే. అందుకని ఏం చేస్తారంటే ఇక్కడ ఒక అప్లికేషన్కి మనకి అంటే ఆ బిజినెస్కి ఒక అప్లికేషన్ బిల్డ్ చేయడానికి ఒక సాఫ్ట్వేర్ కంపెనీని అప్రోచ్ అవుతున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది సాఫ్ట్వేర్ కంపెనీ అనుకుంటే గైస్, ఇదంటే సాఫ్ట్వేర్ కంపెనీ. ఓకే. రైట్. ఈ బిజినెస్ ఓనరు వచ్చేసి ఈ సాఫ్ట్వేర్ కంపెనీని అప్రోచ్ అయ్యాడు. ఎందుకు? అల్టిమేట్గా తను ప్రాఫిట్ ఇంక్రీజ్ అవ్వాలి తన బిజినెస్లో. ఓకే. రైట్. అందుకు ఈ అప్రోచ్ అయ్యాడు సాఫ్ట్వేర్ కంపెనీని. ఈ సాఫ్ట్వేర్ కంపెనీని ఎందుకు అప్రోచ్ అయ్యాడు? ఇతను నాన్ టెక్నికల్ గాయ్ అనుకోవచ్చు. అంటే తనకి సాఫ్ట్వేర్ కంపెనీ లైక్ సాఫ్ట్వేర్ ఎలా వర్క్ అవుతుంది, లైక్ ఏ టెక్నాలజీస్ సాఫ్ట్వేర్ అప్లికేషన్ బిల్డ్ చేయాలి అవేం తెలియకపోతే ఏం చేస్తారు గైస్? తెలిసినారు కొంతమందికి బిల్డ్ చేయరు. ఓకే. ఒక సాఫ్ట్వేర్ కంపెనీని అప్రోచ్ అవుతారు. ఎందుకు సాఫ్ట్వేర్ కంపెనీని అప్రోచ్ అవుతారంటే సాఫ్ట్వేర్ కంపెనీలో కలెక్షన్ ఆఫ్ రిసోర్సెస్ ఉంటాయి అనమాట. హ్యూమన్ రిసోర్సెస్ అనేది ఇక్కడ పూల్ చేసి వీళ్ళు ఏం చేస్తారంటే ఎంప్లాయీస్ని హైర్ చేసుకుని వాళ్ళ చేత అప్లికేషన్ బిల్డ్ చేపిస్తూ ఉంటారు గైస్. ఓకే. రైట్. ఇక్కడ సాఫ్ట్వేర్ కంపెనీ దగ్గరకు వచ్చి ఫస్ట్ వీళ్ళు ఏం చేస్తారంటే ఈ క్లయింట్ దగ్గర నుంచి లైక్ యూజరు మనకి రిక్వైర్మెంట్స్ గ్యాదర్ చేస్తారు గైస్. రిక్వైర్మెంట్స్ అంటే ఎప్పుడైతే క్లయింట్ అప్రోచ్ అయ్యాడు సాఫ్ట్వేర్ కంపెనీని, వాడు ఏం చేస్తాడు? సరే ఓకే అప్లికేషన్ బిల్డ్ చేస్తామేమో, బట్ నీకు ఏం కావాలి, నీడ్ ఏంటి అంటే ఆ రిక్వైర్మెంట్స్ ఏంటి, నీకు అప్లికేషన్లో ఆ ఫంక్షనాలిటీ ఏం కావాలి అనేది వీళ్ళు గ్యాదర్ చేస్తారు గైస్. దాన్నే రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్ అంటాం. రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్. ఇంకా దీన్ని చెప్పాలంటే సింపుల్గా మనకి యూజర్ స్టోరీస్ అని పిలుస్తారు.
యూజర్ స్టోరీస్ అంటే అప్లికేషన్ ఉన్న ఫంక్షనాలిటీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ కామర్స్ అప్లికేషన్ అనుకోండి, అందులో లాగిన్, సైన్ అప్, కార్ట్ ఫంక్షనాలిటీ, లైక్ అడ్మిన్ ప్యానల్, సంథింగ్ పేమెంట్ ఇంటిగ్రేషను, లైక్ అథెంటికేషను, ఆథరైజేషన్, ఇవన్నీ ఫంక్షనాలిటీసే, అవన్నీ యూజర్ స్టోరీసే. ఓకే రైట్. అంటే నీ అప్లికేషన్లో ఏ ఫంక్షనాలిటీ కావాలి, ఓకే అప్లికేషన్ బిల్డ్ చేద్దాం, బట్ నీ అప్లికేషన్ ఏ ఫంక్షనాలిటీ కావాలి అని నీ ఇన్పుట్స్ అనేది నాకు ఇవ్వండి అని చెప్పి సాఫ్ట్వేర్ కంపెనీ హై లెవెల్ పీపుల్ ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ నుంచి గ్యాదర్ చేస్తున్నారు, లైక్ క్లయింట్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ గైస్. యూజర్ స్టోరీస్ ఎప్పుడైతే గ్యాదర్ చేశారో నెక్స్ట్ వచ్చేసి లైక్ ప్లానింగ్ స్టేజ్కి మూవ్ అవుతారు గైస్. ప్లానింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక 50 యూజర్ స్టోరీస్ ఉన్నాయి అనుకోండి, 50 యూజర్ స్టోరీస్ ఉన్నాయి అప్లికేషన్ మొత్తం మాట. ఓకే రైట్, ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ 50 యూజర్ స్టోరీస్ని మొత్తం కూడా లైక్ మనకి లైక్ మొత్తం బిల్డ్ చేసి లైక్ దాన్ని టెస్ట్ చేసి డిప్లాయ్ చేసి మొత్తం హ్యాండ్ ఓవర్ చేయడానికి లైక్ ఎంత టైం పడుతుంది, ఎంతమంది పీపుల్ లైక్ హ్యూమర్సెస్, ఎంతమంది ఎంప్లాయీస్ కావాలి, లైక్ ఎంత కాస్ట్ అవుతుంది ఏంటి అనేది ఈ సాఫ్ట్వేర్ కంపెనీ అనేది అంతా కూడా ఈ ప్లానింగ్ స్టేజ్లో డిసైడ్ చేసుకుంటుంది అనమాట. ఈ ప్లానింగ్ స్టేజ్లో అసలు అంటే కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ చేసుకుంటుంది. కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ చేస్తుంది గైస్. కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ చేస్తుంది. ఏంటి, ఇక్కడ మనం ఈ ప్రాజెక్ట్ని టేకప్ చేస్తే, అంటే ఈ క్లయింట్ ప్రాజెక్ట్ని టేకప్ చేస్తే మనకి కాస్ట్ ఎంత అవుతుంది, అల్టిమేట్గా బెనిఫిట్ ఎంత వస్తుంది, అంటే ఈ క్లయింట్ నుంచి మనకి అగ్రిమెంట్లో ఎంత ఇస్తా అంటున్నాడు ఈ అప్లికేషన్ బిల్డ్ చేస్తే, లైక్ అల్టిమేట్గా మనకి ఎంత టైం పడుతుంది దీన్ని బిల్డ్ చేయడానికి, ఎంతమంది ఎంప్లాయీస్ కావాలి, ఎంత కాస్ట్ అవుతుంది, ఎంత బెనిఫిట్ అవుతుంది. అల్టిమేట్గా సాఫ్ట్వేర్ కంపెనీ కూడా మనకి ఏంటి గైస్, లైక్ వాడు కూడా ప్రాఫిట్ ఓరియంటెడ్లోనే బిజినెస్ చేస్తాడు, అల్టిమేట్గా వీడికి కూడా ప్రాఫిటే చూసుకుంటాడు గైస్. అంటే ఈ ప్లానింగ్ స్టేజ్లో అంటే ఈ ప్రాజెక్ట్ టేకప్ చేయాలా లేదా అనేది హై లెవెల్ పీపుల్ ఇన్వాల్వ్ అయ్యి ప్లానింగ్ స్టేజ్లో డిసైడ్ చేస్తారు గైస్. కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ చేస్తారు. ఓకే, మన దగ్గర హ్యూమన్ రిసోర్స్ ఎంతమంది ఉన్నారు, రైట్, ఏదైనా ఎంప్లాయీస్ని హైర్ చేయాలా, లేదంటే లైక్ ఎంత కాస్ట్ అవుతుంది, మనకి అల్టిమేట్గా బెనిఫిట్ ఉందా లేదా, ఎంత టైం పడుతుంది, రైట్, ఇదంతా కూడా ప్లానింగ్ స్టేజ్లో డిసైడ్ చేస్తారు. నెక్స్ట్ ప్లానింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు రియల్ వర్క్ స్టార్ట్ అవుతుంది గైస్. నెక్స్ట్ డిజైన్ పార్ట్ స్టార్ట్ అవుతుంది. డిజైన్ పార్ట్ స్టార్ట్ అవుతుంది. ఈ డిజైన్ పార్ట్లో మనకి లైక్ యూఐ యూఎక్స్ డిజైనర్స్ ఉంటారు, నెక్స్ట్ ఆర్కిటెక్చరల్ డిజైనర్స్ కూడా ఉంటారు. ఓకే, రియల్గా వీళ్ళకి గైస్ కోడ్ రాయటం రాదు. ఓకే, యూఐ యూఎక్స్ డిజైనర్స్ అనేది ఓన్లీ ఫ్రంట్ ఎండ్కి సంబంధించిన, అంటే లైక్ మనకి వీళ్ళు ఏం చేస్తారంటే సంథింగ్ మన ఫ్రంట్ ఎండ్ ఒక ఫామ్ డెవలప్ చేయాలి గైస్. ఫామ్ అనేది మనం డైరెక్ట్గా మనకు నచ్చినట్టు డెవలప్ చేయడానికి లేదు, అంటే కోడ్ రాయడానికి లేదు, HTML కానీ CSS వీటిని యూజ్ చేసి యాజ్ ఇట్ ఈస్గా ఈ డిజైనరు అంటే యూఎక్స్ ఈ డిజైనర్స్ ఏం చేస్తారంటే ఫిగ్మా అనే టూల్ యూజ్ చేసి నథింగ్ బట్ చెప్పాలంటే వీళ్ళు డ్రాయింగ్ మాస్టర్స్. అంటే మన డెవలపర్కి వీళ్ళు డిజైన్ పంపిస్తేనే మనం యాజ్ ఇట్ ఈజ్గా దాన్ని డెవలప్ చేయాలి HTML CSS యూజ్ చేసి యాజ్ ఏ ఫ్రంట్ ఎండ్ డెవలపర్గా. వీళ్ళకి HTML CSS కోడ్ రాదు గైస్. ఓకే, వీళ్ళ కోడ్ తెలియదు అసలు. వీళ్ళు ఓన్లీ ఫిగ్మా అనే టూల్ యూజ్ చేసి రైట్, ఇక్కడ డిజైన్ పార్ట్లో లైక్ ఇక్కడ యూఐ యూఎక్స్ డిజైనర్స్ ఉంటారు గైస్. ఇక్కడ యూఐ యూఎక్స్ డిజైనర్స్ ఫిగ్మా అనే టూల్ యూజ్ చేసి మనకి యూఐలో ఏమేం కావాలో అవన్నిటిని కూడా డిజైన్ చేసి పంపిస్తారు. అది ఎక్కడికి వస్తుందో డిజైను, యాజ్ ఎ ఫ్రంట్ ఎండ్ డెవలపర్గా మనకి కోడ్ రాస్తాం కదా, మన ఫ్రంట్ ఎండ్ డెవలపర్కి వస్తుంది గైస్. వీళ్ళు డెవలపర్స్ కాదు, ఓన్లీ డిజైనర్స్ గైస్, వీళ్ళకి డిజైనర్స్. ఓకే రైట్, మరి ఈ ఆర్కిటెక్చరల్ డిజైనర్ ఉన్నాడు, వీడేంటంటే హై లెవెల్గా డేటా అసలు ఎలా ఫ్లో అవుతుంది, ఏంటి ఫంక్షనాలిటీ ఏంటి అనేది ఓవరాల్గా ఐడియా ఉంటుంది ఈ ఆర్కిటెక్చరల్ డిజైనర్కి. వీడికి కూడా కోడ్ రాదు. అంటే ఈ డిజైన్ పార్ట్లో ఉన్న వాళ్ళకి లైక్ ఫ్రంట్ ఎండ్ ఉండేది యూఐఎక్స్ డిజైనరు, ఆర్కిటెక్చరల్ డిజైనర్ అనేది మనకి లైక్ ఓవరాల్గా టోటల్ ఫంక్షనాలిటీ తెలుస్తుంది వాడికి, బట్ వాడికి కోడ్ రాదు. ఎవరైనా ఏదైనా ఫంక్షనాలిటీ ఎక్స్ప్లెయిన్ చేయమంటే వాడు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, కోడ్ రాయటం రాదు. ఓకే రైట్, డిజైన్ పార్ట్ ఎప్పుడైతే కంప్లీట్ అయిందో నెక్స్ట్ ఉండేది మనకి డెవలప్మెంట్ గైస్. అంటే ఈ డిజైన్ పార్ట్ కానీ డెవలప్మెంట్ కానీ టెస్టింగ్ కానీ ఇవన్నీ జరిగేది దేనికి, యూజర్ స్టోరీస్కే గైస్. యూజర్ స్టోరీస్ మనం ఫిల్ఫిల్ చేయడానికి రియల్ వర్క్ వచ్చేసి ఎంప్లాయీస్ వర్క్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంటుంది. ఓకే రైట్, ఈ డెవలప్మెంట్లో
3 పార్ట్స్ ఉంటాయి గైస్. మనకి ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ ఉంటుంది, ఫ్రంట్ ఎండ్ ఉంటుంది, లైక్ బ్యాక్ ఎండ్ డెవలపర్స్ ఉంటారు, రైట్. నెక్స్ట్ డిబి డెవలపర్స్ ఉంటారు. రియల్గా కోడ్ రాసేది ఎవరైనా ఉన్నారంటే వీళ్ళే గైస్. రియల్గా కోడ్ రాసేది వీళ్ళే. ఓకే, రైట్. ఈ డెవలప్మెంట్ పార్ట్కి వచ్చేవరకే ఈచ్ యూజర్ స్టోరీ తీసుకుని వీళ్ళు రియల్గా కోడ్ రాస్తారు గైస్. అందులో మనకి అప్లికేషన్లో 3 పార్ట్స్ ఉంటాయి. ఫ్రంట్ ఎండ్ ఉంటుంది, బ్యాక్ ఎండ్ ఉంటుంది, డేటాబేస్ ఉంటుంది. డేటాబేస్ కూడా వాడు ఆ ఎంప్లాయీ కూడా రియల్గా కోడ్ రాస్తాడు గైస్. కాకపోతే కాంప్లెక్స్ ఉండదు, కొంచెం లైట్గా ఉంటుంది. డీబీ డెవలపర్స్ వచ్చేసి మరి కాంప్లెక్స్ కోడ్ ఏమి ఉండదు. వాయిస్ కట్ అవుతుంది బ్రో మీది. వాయిస్ కట్ అవుతుందా? 1 సెకండ్ చెక్ చేయండి గైస్, స్టిల్ వాయిస్ కట్ అవుతుందా? బ్రో కట్ అవుతుందా స్టిల్? హలో రామకృష్ణ బ్రో, కట్ అవుతున్న వాయిస్ స్టిల్? ప్లీజ్ కన్ఫర్మ్ చేయండి గైస్, ఎవరో ఒకరు. వాయిస్ వినిపిస్తుందా, కట్ అవుతుందా? యా స్టిల్. 1 సెకండ్. వెయిట్ చేయండి గైస్, నేను వెంటనే జాయిన్ అవుతా మీటింగ్. లైక్ ఒకసారి వస్తుందా వాయిస్? ఇప్పుడు వస్తుంది బ్రో. ఓకే ఓకే రైట్ రైట్ గైస్. వన్స్ ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే డెవలప్మెంట్ రియల్గా కోడ్ రాసేది లైక్ ఈ డెవలప్మెంట్ ఫేస్లో ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్, బ్యాక్ ఎండ్ డెవలపర్స్, డిబి డెవలపర్స్ గైస్. ఓకే, రైట్. రియల్గా కోడ్ రాసేది వీళ్ళే. అయితే వీళ్ళు కోడ్ రాసిన తర్వాత లైక్ వాళ్ళు రాసిన కోడ్ని వాళ్ళే టెస్ట్ చేసుకుంటారు గైస్. దాన్ని ఏమంటారంటే యూనిట్ టెస్టింగ్ అంటాం. యూనిట్ టెస్టింగ్ కూడా వాళ్ళే పర్ఫామ్ చేసుకుంటారు గైస్. ఓకే, రైట్. అంటే ఎవ్రీ ఫంక్షనాలిటీ, అప్లికేషన్లో ఉన్న ఏ ఫంక్షనాలిటీ అయినా వర్క్ అవ్వాలంటే రియల్గా కోడ్ రాసేది డెవలపర్స్. దీన్ని డెవలప్మెంట్ స్టేజ్ అంటాం. డెవలప్మెంట్ స్టేజ్ ఈచ్ లైక్ మనకి తెలుసు కదా, లైక్ స్ప్రింట్ ప్లానింగ్ మీటింగ్ ఉంటుంది. తర్వాత ఈచ్ స్ప్రింట్లో మనకి కొన్ని యూజర్ స్టోరీస్ తీసుకుంటారు. అది అందులో ఆ యూజర్ స్టోరీస్ మీద ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్, బ్యాక్ ఎండ్ డెవలపర్స్ ఎవరి టాస్క్ మీద వాళ్ళు వర్క్ చేస్తుంటారు గైస్. ఓకే, రైట్. ఎప్పుడైతే డెవలప్మెంట్ కంప్లీట్ అయిందో నెక్స్ట్ ఫేజ్ వచ్చేసి టెస్టింగ్ ఫేజ్కి మూవ్ అవుతారు. టెస్టింగ్లో కూడా మళ్ళీ లైక్ ఇక్కడ మాన్యువల్ టెస్టర్స్ ఉంటారు, నెక్స్ట్ ఆటోమేషన్ టెస్టర్స్ కూడా ఉంటారు. ఆటోమేషన్, రైట్. అయితే మాన్యువల్ టెస్టర్స్కి మళ్ళీ రియల్గా కోడ్ రాదు. వాళ్ళు కొన్ని టెక్నిక్స్ యూజ్ చేసి టెస్టింగ్ పర్ఫామ్ చేస్తారు గైస్. బట్ ఆటోమేషన్ టెస్టర్ మాత్రం కంపల్సరీగా ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లైక్ నేర్చుకొని టెస్టింగ్ పర్ఫామ్ చేస్తారు. అసలు వీళ్ళు దేన్ని టెస్ట్ చేసేది టెస్టర్స్? డెవలపర్ రాసిన కోడ్ని కాదు. డెవలపర్ రాసిన కోడ్ వీళ్ళకి అర్థం కాదు. టెస్టర్స్కి డెవలపర్ రాసిన కోడ్, ఫర్ ఎగ్జాంపుల్ ఏజ్ ఎ ఫ్రంట్ ఎండ్ డెవలపర్గా కోడ్ రాశారు గైస్, ఆ కోడ్ టెస్టర్కి అర్థం కాదు. బట్ దేన్ని వాడు టెస్ట్ చేసేదంటే టెస్టరు డెవలపరు లైక్ ఈ డెవలపర్స్ రాసిన కోడ్ సమ్ ఫంక్షనాలిటీ అవుట్పుట్ ఉంటుంది కదా, అవుట్పుట్ రైట్. ఆ అవుట్పుట్ అనేది అకార్డింగ్ టు క్లయింట్ రిక్వైర్మెంట్ మ్యాచ్ అవుతుందా లేదా అనేది టెస్టర్ టెస్ట్ చేస్తాడు. ఓకే, టెస్టర్కి కోడు, డెవలపర్ రాసిన కోడ్ అర్థం కాదు. టెస్టర్కి ఏం చేస్తాడంటే లైక్ తను నేర్చుకున్న లాంగ్వేజ్ యూజ్ చేసి ఆటోమేషన్ టెస్టింగ్ పర్ఫామ్ చేయడానికి తను నేర్చుకున్న లాంగ్వేజ్ యూజ్ చేసి లైక్ డెవలపర్ రాసిన కోడ్ సమ్ అవుట్పుట్ జనరేట్ అవుతుంది. ఆ అవుట్పుట్ని అకార్డింగ్ టు క్లయింట్ రిక్వైర్మెంట్ మ్యాచ్ అవుతుందా లేదా అనేది టెస్టరు టెస్ట్ చేస్తాడు గైస్. ఓకే, రైట్. టెస్టింగ్ కూడా మనకి వెల్గా లైక్ పర్ఫామ్ అయిన తర్వాత నెక్స్ట్ థింగ్ బిల్డ్ అండ్ డిప్లాయ్మెంట్కి వెళ్తారు. బిల్డ్ అండ్ డిప్లాయ్మెంట్ ఫేస్కి వెళ్తారు గైస్. రైట్. ఇక్కడ బిల్డ్ అంటే ఏంటి, డిప్లాయ్మెంట్ అంటే ఏంటి, డిప్లాయ్మెంట్ అంటే ఏంటి చూద్దాం గైస్.
సంథింగ్ రైట్. గైస్ మనకి హైట్ ఇంక్రీజ్ అవ్వడానికి రైట్ 1 సెకండ్ ఇంక్రీజ్ అవుతుందా, జూమ్ అవుతుందా, ఇంక్రీజ్ అవ్వట్లేదు. ఓకే రైట్ సరే. బిల్డ్ అండ్ డిప్లాయ్మెంట్ అంటే ఏంటో చూద్దాం గైస్. చూడండి ఒకసారి ఏమేమి పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ ప్రస్తుతానికి. రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్, రిక్వైర్మెంట్స్ని గ్యాదర్ చేయాలి. ఎక్కడి నుంచి? క్లయింట్ నుంచి. క్లయింట్ ఏదన్నా తనకి తెలియకపోతే తన దగ్గర ఉన్న లైక్ టెక్నికల్ పీపుల్ నుంచి మనం రైట్ ఏం చేస్తారు, సాఫ్ట్వేర్ కంపెనీ హై లెవెల్ పీపుల్ రిక్వైర్మెంట్స్ని గ్యాదర్ చేస్తారు. అంటే నథింగ్ బట్ యూజర్ స్టోరీస్. అసలు ఫంక్షనాలిటీ ఏముంది అప్లికేషన్లో అనేది, మీకు ఏం కావాలి, నీడ్ ఏంటి, మీ అప్లికేషన్లో ఏంటి, ఏ ఫంక్షనాలిటీ కావాలనేది యూజర్ స్టోరీస్ అంటాం, దాన్ని గ్యాదర్ చేస్తారు సాఫ్ట్వేర్ కంపెనీ. చేసిన తర్వాత ప్లానింగ్ స్టేజ్కి మూవ్ అవుతారు. ప్లానింగ్ స్టేజ్లో అల్టిమేట్గా ఈ ప్రాజెక్ట్ టేకప్ చేస్తే సాఫ్ట్వేర్ కంపెనీకి బెనిఫిటా కాదా, లైక్ ఈ ప్రాజెక్ట్ని టేకప్ చేస్తే ఈ అంతా కూడా కంప్లీట్ చేయడానికి ఎంత టైం పడుతుంది, ఎంత కాస్ట్ అవుతుంది, లైక్ అల్టిమేట్గా బెనిఫిటా కాదా, ఎంతమంది ఎంప్లాయీస్ కావాలి, హ్యూమన్ రిసోర్సెస్, ఇదంతా కూడా ప్లానింగ్ స్టేజ్లో డిసైడ్ చేసుకుంటారు. ఓకే, ఈ 2 థింగ్స్ కంప్లీట్ అయితే ప్లానింగ్ స్టేజ్లో ఓకే అనుకుంటేనే నెక్స్ట్ మూవ్ అవుతారు గైస్. నెక్స్ట్ స్టెప్స్ అంటే రియల్గా వర్క్ అనేది, ఎంప్లాయీస్ వర్క్ అనేది రియల్గా ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ డిజైన్ పార్ట్ స్టార్ట్ అవుతుంది. డిజైన్ పార్ట్లో ఫ్రంట్ ఎండ్ డిజైన్ చేసేవన్నీ యుఐ యూఎక్స్ డిజైనర్స్ అన్నారు. వీళ్ళకి కోడ్ రాదు, కొన్ని టూల్స్ యూజ్ చేస్తారు గైస్. అందులో ఫేమస్ టూల్ ఫిగ్మా టూల్ యూజ్ చేసి డిజైన్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ ఆర్కిటెక్చరల్ డిజైనర్ ఉంటాడు, వీడికి కూడా కోడ్ రాదు, కాకపోతే ఓవరాల్ టోటల్గా లైక్ ఏంటి ఫంక్షనాలిటీ అనేది టోటల్గా తెలుస్తుంది. ఓకే, తర్వాత డెవలప్మెంట్ స్టేజ్కి వెళ్తే డెవలప్మెంట్ స్టేజ్లో ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ ఉంటారు, బ్యాక్ ఎండ్ డెవలపర్స్ ఉంటారు, డీబీ డెవలపర్స్ ఉంటారు. రియల్గా కోడ్ రాసేది ఎవరైనా ఉన్నారంటే ఈ పీపుల్ రాస్తారు కోడ్. ఓకే రైట్, వాళ్ళు రాసిన కోడ్ వాళ్ళు టెస్ట్ చేస్తే దాన్ని యూనిట్ టెస్టింగ్ అంటాం. దాన్ని యూనిట్ టెస్టింగ్ అంటాం గైస్. రైట్, ఎందుకు కోడ్ ఎందుకు టెస్ట్ చేయాలి? యూనిట్ టెస్టింగ్ అంటే ఏంటి? ఎవ్రీ యూనిట్ అంటే పార్ట్ ఆఫ్ లైక్ ఫంక్షనాలిటీని ఎవ్రీ యూనిట్ వైజ్ చేసుకొని దాన్ని టెస్ట్ చేస్తుంటారు గైస్. ఓకే, దాన్ని యూనిట్ టెస్టింగ్ అంటాం. యూనిట్ టెస్టింగ్ ఎవరు పర్ఫామ్ చేస్తారంటే ఎవరు రాసిన కొన్ని వాళ్ళే పర్ఫామ్ చేసి దాన్ని యూనిట్ టెస్టింగ్ అంటాం. డెవలపర్స్ యూనిట్ టెస్టింగ్ పర్ఫామ్ చేస్తారు. ఇక్కడ టెస్టింగ్ అనేది ఇంటిగ్రేషన్ టెస్టింగ్ అంట గైస్. ఓకే, టోటల్ ఫంక్షనాలిటీ మనకి అంతా ఇంటిగ్రేట్ అయిన తర్వాత వర్క్ అవుతుందా లేదా, లైక్ మనకి ఇక్కడ ఇంటిన్ టెస్టింగ్ తర్వాత ఇంటిగ్రేషన్ టెస్టింగ్ అన్ని కూడా ఈ టెస్టర్స్ చేస్తారు. ఇక్కడ మాన్యువల్ ఉంటుంది, ఆటోమేషన్ ఉంటుంది. మాన్యువల్ టెస్టర్స్ మళ్ళీ కోడ్ రాదు, రైట్, కొన్ని టెక్నిక్స్ యూజ్ చేసి టెస్ట్ చేస్తారు. ఆటోమేషన్ టెస్టర్స్ వచ్చేసి మనకి లైక్ సంథింగ్ సెలీనియం పీపుల్ ఉన్నారు కదా, వాళ్ళకి సమ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసి టెస్ట్ చేస్తారు. దేన్ని వీళ్ళు టెస్ట్ చేసేది అంటే లైక్ డెవలప్ చేసిన కోడ్ కాదు, వాళ్ళు డెవలప్ చేసిన తర్వాత సమ్ అవుట్పుట్, ఏదో ఒక అవుట్పుట్ జనరేట్ అవుతుంది కదా, ఆ అవుట్పుట్ అకార్డింగ్ టు క్లయింట్ రిక్వైర్మెంట్ మ్యాచ్ అవుతుందా లేదా అనేది టెస్ట్ చేస్తారు. ఓకే రైట్, ఆ తర్వాత గైస్ లైక్ టెస్టింగ్ కూడా కంప్లీట్ అయితే నెక్స్ట్ బిల్డ్ అండ్ డిప్లాయ్మెంట్కి మూవ్ అవుతారు. బిల్డ్ అండ్ డిప్లాయ్మెంట్కి మూవ్ అవుతారు. ఓకే రైట్, ఇక్కడ మరి బిల్డ్ అంటే ఏంటి, డిప్లాయ్మెంట్ అంటే ఏంటో చూద్దాం గైస్. బిల్డ్ అంటే ఏంటి, డిప్లాయ్మెంట్ అంటే ఏంటి, తర్వాత ఇంకొక పార్ట్ ఉంటుంది మనకి సపోర్ట్ ఉంటుంది. ఓకే రైట్, ప్రస్తుతానికి ఇంతవరకు కంప్లీట్ అయింది. రైట్, అర్థమైందా లేదు చూడండి గైస్ ఒకసారి. అంటే ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఒక సాఫ్ట్వేర్ అప్లికేషన్ ఎలా బిల్డ్ చేస్తుంది, దీన్ని గైస్ మనం ఎస్డిఎల్సి అంటాం. ఏమంటాం? ఎస్డిఎల్సి అంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. ఏ సాఫ్ట్వేర్ కంపెనీ అయినా ఒక అప్లికేషన్ బిల్డ్ చేయాలంటే ఈ స్టెప్స్ ఫాలో అవుతుంది. మొత్తం కూడా 7 స్టెప్స్ ఉంటాయి గైస్. 7 స్టెప్స్ ఉంటాయి. ఎవరు ఫాలో అయ్యేది? సాఫ్ట్వేర్ కంపెనీ. ఓకే, సాఫ్ట్వేర్ కంపెనీ వీటన్నిటిని ఈ స్టెప్స్ని ఫాలో అయ్యి అప్లికేషన్ బిల్డ్ చేస్తుంది. ఎవరికి? క్లయింట్కి. రైట్, ఆ క్లయింట్ అంటే ఎవరు? బిజినెస్ ఓనర్ అని మీనింగ్ గైస్, బిజినెస్ ఓనర్. రైట్, ఓకే, ఇక్కడ ఈ బిల్డ్, డిప్లాయ్మెంట్ అండ్ నెక్స్ట్ సపోర్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. రైట్, ఈ 5 స్టెప్స్ కంప్లీట్ అయింది, 5 పాయింట్స్. ఇందులో డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి గైస్. డిజైనింగ్ కి ఏ టూల్ యూస్ చేస్తారు? ఫిగ్మా. యూఐ డిజైనా? యూఐ డిజైన్ కి
ఫిగ్మా టూల్ యూజ్ చేస్తారు. ఫిగ్మా టూల్ యూజ్ చేస్తారు. మీరు ఒకసారి ఇప్పుడైనా కొట్టచ్చు గూగుల్ కానీ యూట్యూబ్లో కానీ. ఫిగ్మా అంటే సింపుల్గా తెలుస్తుంది. దానికి సపరేట్ ఎంప్లాయీస్ ఉంటారు మళ్ళీ. ఓకే, ఫిగ్మా వాళ్ళు డిజైనర్స్ అంతే, ఓన్లీ డిజైన్ పార్ట్ అంతే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బటన్ క్రియేట్ చేయాలనుకోండి, మనం ఏం చేస్తాం, హెచ్టిఎంఎల్లో బటన్ ట్యాగ్ యూజ్ చేస్తాం. బట్ వాళ్ళు ఏం చేస్తారు, సంథింగ్ మనకి ఇలాంటి బటన్ క్రియేట్ చేయాలంటే సంథింగ్ లైక్ ఇలా బటన్ క్రియేట్ చేస్తారు సింపుల్గా, దానికి స్టైల్స్ అప్లై చేస్తారు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా మనం లైక్ మనకి హెచ్టిఎంఎల్ యూజ్ చేసి కోడ్ రాసి దాన్ని డెవలప్ చేస్తాం అన్నమాట. అలా. ఓకే, ఇంకా నెక్స్ట్ ఓకే రైట్. ఒక 2 పాయింట్స్ ఉన్నాయి కదా ఇందులో. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే రైట్, నెక్స్ట్ వన్ రైట్ సెకండ్ అయితే ఎపిక్ యూజ్ చేస్తున్నానండి. ఎపిక్ రైట్. నెక్స్ట్ పాయింట్ గైస్ మనకి 6th వన్ కదా, బిల్డ్ అండ్ డిప్లాయ్మెంట్. బిల్డ్ అండ్ డిప్లాయ్మెంట్. రైట్, సరే బిల్డ్ తర్వాత చూద్దాం, డిప్లాయ్మెంట్ చూద్దాం. డిప్లాయ్మెంట్ అంటే ఏంటి, ఎవరైనా చెప్తారా మీనింగ్? డిప్లాయ్మెంట్ మీనింగ్ ఎవరికైనా తెలుసా? డిప్లాయ్మెంట్కి అంటే మీనింగ్ డిప్లాయ్మెంట్ అంటే లైక్ ఫ్రంట్ ఎండ్ వాళ్ళు డెవలప్ చేసిన కోడ్ ని మళ్ళీ క్యూఏ వాళ్ళకి ఇవ్వడం, అట్లా ప్రాసెస్ డెవలప్మెంట్స్ అవుతూ ఉంటాయి. బ్యాక్ ఎండ్ వాళ్ళు ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్, ఫ్రంట్ ఎండ్ డిప్లాయ్మెంట్, అగైన్ ఫ్రంట్ ఎండ్ వాళ్ళు మళ్ళీ క్యూఏకి డిప్లాయ్ చేస్తూ ఉంటారు. అది అంటే సమ్వేర్ స్టోర్ చేయడం అంతే. ఓకే, సమ్వేర్ స్టోర్ చేయడం. రైట్, అంటే వేరే ఎన్విరాన్మెంట్లో స్టోర్ చేయడం, ఈ కోడ్ని వేరే ఎన్విరాన్మెంట్కి సెండ్ చేయడం అని అంతే. ఓకే రైట్, అంటే నథింగ్ బట్ డిప్లాయ్మెంట్ అంటే స్టోర్ చేయడం అని మీనింగ్. స్టోర్ చేయడం, స్టోర్. ఓకే, సమ్వేర్ వేరే ఎన్విరాన్మెంట్లో స్టోర్ చేయడం అని మీనింగ్. రైట్, మరి ఈ స్టోరేజ్ అనేది ఎక్కడ చేస్తారు? జనరల్గా సర్వర్స్లో చేస్తారు. ఓకే, ఎక్కడ చేస్తారంటే సర్వర్లో స్టోర్ చేస్తారు. మరి సర్వర్ అనేది జనరల్గా మనకి ఎన్ని టైప్స్ ఉంటుందంటే 2 టైప్స్ ఉంటుంది. వన్ వచ్చేసి ఫిజికల్ సర్వర్ ఉండొచ్చు, ఫిజికల్ ఉండొచ్చు. నెక్స్ట్ క్లౌడ్ సర్వర్ ఉండొచ్చు, క్లౌడ్ సర్వర్ ఉండొచ్చు. డిప్లాయ్మెంట్ అంటే మన ప్రాజెక్ట్ కోడ్ అంతా కూడా సమ్ సర్వర్లో స్టోర్ చేయటం అని మీనింగ్. ఓకే, స్టోర్ చేయడం. డిప్లాయ్మెంట్ అంటే నథింగ్ బట్ స్టోర్ చేయటం అని గైస్. మరి స్టోరేజ్ అనేది ఎక్కడ చేస్తారు? స్టోరేజ్ అనేది ఒక సర్వర్లో చేస్తారు. స్టోర్ చేయడం అనేది ఒక సర్వర్లో చేస్తారు. ఆ సర్వర్ అనేది మనకి ఎలా ఉంటుంది? ఫిజికల్ సర్వర్ ఉండొచ్చు, క్లౌడ్ సర్వర్ ఉండొచ్చు. మరి వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫిజికల్ సర్వర్ అండ్ క్లౌడ్ సర్వర్? ఫిజికల్ అంటే ఎవరిదైతే బిజినెస్ అంటే ఈ అప్లికేషన్ ఎవరితో, వాళ్ళ ఓన్ సర్వర్ని మెయింటైన్ చేస్తే దాన్ని, వాళ్ళ ఓన్ సర్వర్ని చేస్తే ఆ బిజినెస్ ఓనర్ ఉంటారు చూసా, అప్లికేషన్ ఓనరు, వాళ్ళ ఓన్ సర్వర్ని మెయింటైన్ చేసి ఆ ఓన్ సర్వర్లో ఈ అప్లికేషన్, వాడి అప్లికేషన్ని డిప్లాయ్ చేసుకుంటే దాన్ని ఫిజికల్ సర్వర్లో డిప్లాయ్ చేసామనంటాం. ఓకే రైట్, అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ లైక్ మంది అప్లికేషన్ గైస్, లైక్ మనకి మన బిజినెస్ వచ్చేసి సంథింగ్ ఈ కామర్స్ అప్లికేషన్ సంథింగ్ ఏదో ఉందనుకోండి, మళ్ళీ ఈ సర్వర్ని మెయింటైన్ చేయాలంటే దాన్ని సర్వర్ దానికి సంబంధించిన అన్నీ బై చేయాలి, దాని కాన్ఫిగరేషన్స్ అన్నీ చేయాలి. లైక్ తర్వాత హెవీ కాస్ట్ అవుతుంది సర్వర్ని బై చేయడం అంటే. ఓకే రైట్, ఆ తర్వాత ఇక్కడ దాన్ని ఎంప్లాయీస్ని మెయింటైన్ చేయాలి. మళ్ళీ దాన్ని ఆ సర్వర్ని మెయింటైన్ చేయాలంటే మళ్ళీ ఎంప్లాయీస్ కావాలి. వాడి బిజినెస్ ఏమో ఈ కామర్స్ అప్లికేషన్, మళ్ళీ సర్వర్ మెయింటెనెన్స్ అనేది సపరేట్ హెడేక్ ఉంటుంది అనమాట, ఓన్గా సర్వర్ని మెయింటైన్ చేస్తారు. ఓకే, ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఫిజికల్ సర్వర్ అంటేనే మన ఓన్ హౌస్ అని, క్లౌడ్ సర్వర్ అంటే రెంటల్ హౌస్ అని మీనింగ్, అంతే సింపుల్. ఓకే రైట్, అంటే మన హౌస్లో మనమే ఉంటే దాన్ని ఫిజికల్ అంటాం, ఫిజికల్ సర్వర్. మనం వేరే వాళ్ళ హౌస్లో ఉంటే అది మనకి క్లౌడ్ అవుతుంది గైస్, మనకి క్లౌడ్ అవుతుంది. ఎవరిదైతే ఉందో వాడికి ఫిజికల్ మళ్ళీ. ఓకే, జనరల్గా ఫిజికల్ సర్వర్స్ని ఎవరు మెయింటైన్ చేస్తారు? క్లౌడ్ సర్వర్ని ఎవరు మెయింటైన్ చేస్తారు? ఫిజికల్ సర్వర్ని జనరల్గా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అంటే నథింగ్ బట్ బ్యాంకర్స్, లోన్ ప్రొవైడర్స్, వీళ్ళు మెయింటైన్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళ అప్లికేషన్లో ఉన్న కస్టమర్స్ డేటా హైలీ సెక్యూర్ డేటా గైస్. ఆ డేటా అనేది థర్డ్ పార్టీ సర్వర్లో డిప్లాయ్ చేస్తే సంథింగ్ మిస్యూజ్ చేస్తారన్న ఒక డౌట్ తోటి వాళ్ళ ఓన్ సర్వర్, ఎంత కాస్ట్ అయినా ఎంత బర్డెన్ అయినా వాళ్ళ ఓన్ సర్వర్ మెయింటైన్ చేస్తారు.
జనరల్గా బ్యాంకర్స్ అనేది వాళ్ళ ఓన్ సర్వర్ని మెయింటైన్ చేస్తారు బ్యాంకర్స్. ఓకే, ఎందుకు ఫిజికల్ సర్వర్ అంటే వాళ్ళ హ్యాండర్లోనే ఉంటుంది, వేరే వాడు దాన్ని యాక్సెస్ చేయడానికి లైక్ దాన్ని ట్యాంపర్ చేయడానికి పాసిబిలిటీ ఉండదు. క్లౌడ్ సర్వర్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ క్లౌడ్ ప్రొవైడర్స్ మనకి లాట్ ఆఫ్ ఉన్నారు గైస్. ఇప్పుడు లైక్ AWS ఉంది, అమెజాన్ వాడిది అనమాట, అమెజాన్ వెబ్ సర్వీసెస్ అని మీనింగ్. ఓకే రైట్. తర్వాత అజ్యూర్ ఉన్నాడు, అజ్యూర్ ఎవరిది? మైక్రోసాఫ్ట్. ఇక్కడ GCP ఉంది. ఓకే, ఇదేవద్ది? గూగుల్ వాడిది. ఓకే, వీళ్ళు లీడింగ్ క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్స్ అన్నమాట ప్రస్తుతానికి. అంటే వీళ్ళు ఏం చేస్తారు అంటే లాట్ ఆఫ్ సర్వర్స్ని మెయింటైన్ చేసుకుంటారు. లాట్ ఆఫ్ సర్వర్స్ వాళ్ళ బిజినెస్ ఏంటంటే ఇలా సర్వర్స్ మెయింటెనెన్స్ అనమాట. మరి ఫర్ ఎగ్జాంపుల్ AWS వాడికి ఉందా లేదా అప్లికేషన్? వాడు ఓన్ అప్లికేషన్ ఉంది, ఏంటి? అమెజాన్. ఈ సర్వర్లో డిప్లాయ్ చేశాడు. మరి రిమైనింగ్ సర్వర్స్ ఎందుకు మెయింటైన్ చేస్తున్నాడు? వాడు వేరే వాడికి దీన్ని రెంటల్కి ఇస్తాడు అనమాట ఈ స్పేస్ని. నథింగ్ బట్ మెమరీ. లైక్ వాడు అప్లికేషన్ మన అప్లికేషన్ ఇందులో స్టోర్ చేయొచ్చు సర్వర్లో. లాట్ ఆఫ్ మెమరీ మనకి ఇందులో ఉంటుందన్నమాట. ఓకే రైట్. అంటే ఇప్పుడు ఇది AWS సర్వర్స్. ఇప్పుడు మన అప్లికేషన్ ఈ బిజినెస్ ఓనరు ఫిజికల్ సర్వర్ మెయింటైన్ చేయకుండా ఎందుకు? ఫిజికల్ సర్వర్ మెయింటైన్ చేస్తే ఈ సర్వర్ కాన్ఫిగరేషన్స్ లైక్ ఇదంతా కూడా మనం మళ్ళీ ఇన్వెస్ట్ చేయటము, తర్వాత దాన్ని మెయింటైన్ చేయడానికి ఎంప్లాయీస్ కావాలి, ఇవన్నీ ఎందుకని చెప్పేసి ఈ బిజినెస్ ఓనరు ఈ సర్వర్ని రెంట్కి తీసుకుంటే, అంటే ఈ సర్వర్లో ఉన్న స్పేస్ని రెంట్కి తీసుకుంటే అది ఈ బిజినెస్ ఓనర్కి ఏమవుతుంది గైస్? మన అప్లికేషన్ బిజినెస్ ఓనర్కి క్లౌడ్ సర్వర్ అవుద్ది. రైట్. అదే AWS వాడికి ఏమవుతుంది? వాడికి ఫిజికల్ అవుద్ది. ఓకే, వాడి ఓన్ సర్వర్ అనమాట అది. రెండుకి డిఫరెన్స్ అర్థమైందా? సర్వర్ అంటే నథింగ్ బట్ ఇట్ ఈస్ లైక్ సింపుల్గా చెప్పాలంటే గైస్, ఇప్పుడు ప్రస్తుతానికి మన ల్యాప్టాప్ కూడా ఒక సర్వరే. మన అప్లికేషన్ మనం ఇప్పుడు డెవలప్ చేసినప్పుడు ఎక్కడ ఉంటుంది? మన ల్యాప్టాప్లో ఉంటుంది. అంటే మన అప్లికేషన్లో ఉన్న ఆ డేటా అనేది ఎక్కడ స్టోర్ అవుతుంది? ప్రస్తుతానికి మన ల్యాప్టాప్ కాన్ఫిగరేషన్ చూడండి, సంథింగ్ ర్యామ్ అని, లైక్ హార్డ్ డిస్క్ అని, సంథింగ్ ప్రాసెస్ అని, ఇవన్నీ ఉంటాయి చూస్తారా? ఇవన్నీ కూడా ఏమిటి? కాన్ఫిగరేషన్ అంటాం మనం. ఓకే, కాన్ఫిగరేషన్. ఇప్పుడు మన ల్యాప్టాప్ కొనాలని పోతే ఏమంటాడు? ఏం కావాలి? కాన్ఫిగరేషన్ అంటాడు. కాన్ఫిగరేషను ఏం కావాలి అంటాడు. ఓకే, అలాగే సర్వర్లో కూడా మనకి లాట్ ఆఫ్ కాన్ఫిగరేషన్స్, అంటే దాని యొక్క మెమరీ కానీ ఇదంతా కూడా లాట్ ఆఫ్ కాన్ఫిగరేషన్ ఉంటాయి, ప్రాసెసర్ కానీ అవన్నీ కూడా ఓన్గా మెయింటైన్ చేస్తే, ఆ సర్వర్ని ఓన్గా మెయింటైన్ చేస్తే ఆ బిజినెస్ దాని ఫిజికల్ సర్వర్ అంటాం. మన ఓన్ సర్వర్ కాదు, మన బిజినెస్ మనం చేసుకుంటే మన డేటా, మన అప్లికేషన్ని వేరే థర్డ్ పార్టీ సర్వర్లో, వేరే వాడి సర్వర్లో మన అప్లికేషన్ని డిప్లాయ్ చేస్తే అది మనకి క్లౌడ్ సర్వర్ అవుద్ది అనమాట. మరి క్లౌడ్ సర్వర్లో మనం మన అప్లికేషన్ స్టోర్ చేస్తే ఏంటి అంటే వాడికి రెంట్ పే చేయాలి మనం. వాడి యొక్క రైట్ లైక్ సర్వీస్ మనం యూజ్ చేసుకుంటున్నాం కాబట్టి, వాడి స్పేస్ని మనం యూజ్ చేసుకున్నాం కాబట్టి రెంట్ పే చేయాలి. ఓకే రైట్. అది డిప్లాయ్మెంట్లో గైస్ చూడండి, డిప్లాయ్మెంట్ అంటే నథింగ్ బట్ మన అప్లికేషన్ అనేది స్టోర్ చేయటం ఎక్కడ? సర్వర్లో. ఆ సర్వర్లో 2 టైప్స్ ఉండొచ్చు, ఫిజికల్ సర్వర్ ఉండొచ్చు, క్లౌడ్ సర్వర్స్ ఉండొచ్చు. ఫిజికల్ సర్వర్స్ అంటే ఏంటి? ఎవరిదైతే బిజినెస్ అంటే ఎవరిదైతే అప్లికేషన్ ఉందో వాడు ఓన్గా సర్వర్ని మెయింటైన్ చేస్తే, దాంట్లో స్టోర్ చేస్తే అది వాడికి ఫిజికల్ సర్వర్. అది వాడి హ్యాండర్లో ఉంటుంది, వాడి ప్రెమిసెస్లో ఉంటుంది, వాడి కంట్రోల్లో ఉంటుంది. ఓకే రైట్. క్లౌడ్ సర్వర్ అంటే ఏంటి? వాడి కంట్రోల్లో ఉండదు, వాడి ప్రెమిసెస్లో ఉండదు, సమ్వేర్ ఉంటుంది అన్నమాట. సమ్వేర్ వేరే వాళ్ళ ప్రెమిసెస్లో ఉంటుంది, అందులో మనం మన అప్లికేషన్ని స్టోర్ చేస్తాం, అది మన క్లౌడ్. ఓకే రైట్. అయితే ఎప్పుడైతే అది ఫిజికల్ కానీ క్లౌడ్ కానీ మనం స్టోర్ చేసిన తర్వాత ఏమవుద్దంటే ఒక URL జనరేట్ అవుతుంది అనమాట. ఒక డమ్మీ URL అనేది మనకి జనరేట్ అవుతుంది. ఓకే రైట్. ఈ URLని జనరల్గా మనం ఏం చేస్తామంటే పబ్లిష్ చేస్తాం అనమాట. URLని పబ్లిష్ చేస్తాం. ఈ URLని పబ్లిష్ చేస్తే లైక్ అంటే URL మనకి డొమైన్ నేమ్, మనం ఓన్ డొమైన్ నేమ్ బై చేసుకొని, సంథింగ్ ఫర్ ఎగ్జాంపుల్ amazon.com, అవి డొమైన్ నేమ్స్ గైస్. ఓకే, గోడాడీ కానీ వాటికి వెళ్తే డొమైన్ నేమ్స్ ఉంటాయి. ఆ డొమైన్ నేమ్ ఈ డమ్మీ URLకి లింక్ చేసి దాన్ని పబ్లిష్ చేస్తాం. సంథింగ్ న్యూస్ పేపర్స్లో అట్లా పబ్లిష్ చేస్తే, ఇప్పుడు మన అప్లికేషన్స్ చూడండి గైస్, అంటే ఎక్కడో విలేజ్లో ఉన్న బిజినెస్ మనకి బిజినెస్ అనేది వరల్డ్ వైడ్ స్కోప్ రీచ్ అవుతుంది. వరల్డ్ వైడ్ రీచ్ అవుతుంది. సరే, పబ్లిష్ చేసాము, తర్వాత దాని యొక్క స్కోప్ ఇంక్రీజ్ అవుతుంది. అయితే ఇక్కడ బిల్డ్ అనేది ఉంది చూసారా? బిల్డ్ అనేది ఏంటి అనేది చూద్దాం ఇప్పుడు. అయితే దీన్ని డిప్లాయ్ చేసినప్పుడు సర్వర్లో ఫర్ ఎగ్జాంపుల్ ఈ అప్లికేషను ఎగ్జాంపుల్ చెప్తున్నా,
100 GB డేటాని 100 GB మెమరీని ఆక్యుపై చేసింది అనుకుంటే ఈ అప్లికేషను ఈ సర్వర్లో అది ఫిజికల్ అయినా క్లౌడ్ అయినా 100 GB డేటాని మెమరీని ఆక్యుపై చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఈ 100 GBని మనకి కాస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 lakh అనుకుందాం అనుకోండి, 1 lakh అనుకుందాం అనుకోండి కాస్ట్. ఎవరికి? క్లయింట్కి 1 lakh ఎక్స్పెన్సెస్, అంటే మనకి ఎక్స్పెండిచర్ అవుతుంది సర్వర్లో ఈ అప్లికేషన్ స్టోర్ చేయడానికి, ఈ 100 GB మెయింటైన్ చేయడానికి. రైట్, ఎప్పుడు బిల్డ్ చేయకుండా డిప్లాయ్ చేస్తాం. ఒకవేళ బిల్డ్ చేయడం అంటే నథింగ్ బట్ కంప్రెస్ చేయటం అని. బిల్డ్ చేయడం అంటే కంప్రెస్ చేయటం అని గైస్. ఇక్కడ లాట్ ఆఫ్ ఫైల్స్ మనకి సంథింగ్ జావాస్ట్ ఫైల్స్ ఉంటాయి. రైట్, ఇలా కొన్ని లాట్ ఆఫ్ ఫైల్స్ ఉంటాయి గైస్. ఫర్ ఎగ్జాంపుల్ 100 ఫైల్స్ ఉన్నాయి అనుకోండి, జావాస్ట్ ఫైల్స్ కానీ HTML CSS ఫైల్స్ కానీ ఇలా 100 ఫైల్స్ ఉన్నాయి. రైట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ జావాస్ట్ ఫైల్స్ అనుకుంటే అల్టిమేట్గా ఒక ఫైల్గా కన్వర్ట్ చేయటం. లాట్ ఆఫ్ ఫైల్స్ని బండిల్ చేయటం అంటాం. బండిల్ చేయటం, బిల్డ్ చేయడం అంటే నథింగ్ బట్ బండిల్ చేయటం. ఒక ఫైల్గా కన్వర్ట్ అవుద్ది, ఒక ఫైల్గా కన్వర్ట్ అవుద్ది. దీన్ని మనం మినిఫికేషన్ కూడా అంటాం. మినిఫికేషన్ ఓకే, అంటే కంప్రెస్ చేయటం అనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 30 GBకి డిక్రీజ్ అయింది అనుకోండి. 30 GB మనకి సర్వర్లో 30 GB మెయింటైన్ చేయడానికి, అది ఫిజికల్ అయినా క్లౌడ్ అయినా కాస్ట్ తగ్గిపోద్దిగా. అలాంటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 30,000 అవుద్ది. 30,000 అవుద్ది క్లయింట్కి అప్లికేషన్ స్టోర్ చేయడానికి సింపుల్గా. అంటే బిల్డ్ చేయకుండా ఉంటే మనకి మెమరీ సైజ్ అనేది ఎక్కువ ఉంటుంది. లైక్ ఎప్పుడైతే బిల్డ్ చేసామో, బిల్డ్ చేస్తే కంప్రెస్ అవుద్ది ఫైల్. ఓకే, అయితే బిల్డ్ చేసిన తర్వాత మనకి మినిఫికేషన్ వర్షన్ క్రియేట్ అవుతుంది, మినిఫైడ్ ఫైల్స్ క్రియేట్ అవుతాయి. అయితే ఇది రీడబిలిటీ ఉండదు గైస్, హ్యూమన్ రీడబిలిటీ ఉండదు. వన్స్ బిల్డ్ చేస్తే మనం రీడ్ చేయలేం, ఎందుకంటే అక్కడ ఉన్న మనం రాసిన కోడ్ అనేది మొత్తం క్లబ్ అయిపోద్ది. అన్ని ఫైల్స్లో ఉన్న కోడ్ క్లబ్ అయిపోద్ది, ఎంటీ స్పేసెస్ ఉండవు, రీడబిలిటీ ఉండదు యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్. బట్ అది ఎక్కడ డిప్లాయ్ చేస్తామో, బిల్డ్ చేసిన తర్వాత మనం ఈ సర్వర్లో డిప్లాయ్ చేస్తాం. ఓకే, బిల్డ్ చేసిన తర్వాత డిప్లాయ్ చేసేది ఎక్కడ? సర్వర్లో. రైట్, అయితే సర్వర్ అనేది మిషన్ గైస్, మిషన్. ఆ మిషన్కి మనకి లైక్ ఆ కోడ్ బిల్డ్ చేసిన తర్వాత అర్థమవుద్ది. యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్గా మనం రీడ్ చేయలేం, కానీ మిషన్కి అనేది రీడబిలిటీ ఉంటుందన్నమాట మినిఫికేషన్ తర్వాత. అంటే లాట్ ఆఫ్ ఫైల్స్ని సింగిల్ ఫైల్గా కన్వర్ట్ చేసే ఈ ప్రాసెస్ని మనకేమంటాం? బిల్డ్ చేయటం అంటాం. ఒక ఫైల్ కన్వర్ట్ అవుద్ది, ఆ ఫైల్ని మనం లైక్ సర్వర్లో డిప్లాయ్ చేసేది. బిల్డ్ చేయకుండా డిప్లాయ్ చేసే ముందు గైస్ హెవీ మెమరీ ఆక్యుపై అవుద్ది. బిల్డ్ చేసి డిప్లాయ్ చేస్తే మెమరీ లైక్ తగ్గిపోద్ది, ఆక్యుపేషన్ అనేది. దానివల్ల మనకి కాస్ట్ కూడా క్లయింట్కి తగ్గుద్ది గైస్, స్టోర్ చేసినందుకు అప్లికేషన్. ఎప్పుడైతే స్టోరేజ్ కంప్లీట్ అయిందో, ఫిజికల్ అయినా క్లౌడ్ అయినా, ఇది బిల్డ్ చేసిన తర్వాత బిల్డ్ ఫైల్ గైస్ సర్వర్లో డిప్లాయ్ చేసేది. బిల్డ్ ఫైల్ని డిప్లాయ్ చేస్తాం సర్వర్లో, అది ఫిజికల్ అయినా క్లౌడ్ అయినా. అల్టిమేట్గా ఒక URL క్రియేట్ అవుతుంది. ఈ URLకి మన ఓన్ డొమైన్ నేమ్ని బై చేసుకొని లింక్ చేసుకుంటాం. ఓన్ డొమైన్ నేమ్ని మనం బై చేసుకొని లింక్ చేసుకుంటాం. చివరిలో మనకి పబ్లిష్ చేస్తాం గైస్, ఆ URL పబ్లిష్ చేస్తాం. ఎప్పుడైతే పబ్లిష్ చేసామో ఇది రైట్, మనకి వరల్డ్లో ఎక్కడి నుంచైనా మన ఈ అప్లికేషన్ని కస్టమర్ అనేది విజిట్ చేయొచ్చు గైస్. కాకపోతే ఇంటర్నెట్ ఉండాలి. ఇంటర్నెట్ ఉంటే మన ఈ అప్లికేషన్ని ఎక్కడి నుంచైనా, ఇది వెబ్ అప్లికేషన్ అయినా లేదంటే లైక్ మనకి మొబైల్ అప్లికేషన్ అయినా, ఏ అప్లికేషన్ని యాక్సెస్ చేయాలన్న వాడికి ఇంటర్నెట్ ఉండాలి. ఇంటర్నెట్ ఉంటే ఈ అప్లికేషన్ని, అంటే మన విలేజ్లో ఉన్న బిజినెస్ గైస్ ఎక్కడికో వరల్డ్ వైడ్ రీచ్ అయింది. అంటే ఇప్పుడు మన కస్టమర్స్ బేస్ అనేది వరల్డ్ వైడ్ మనకి స్కాటర్ అయి ఉంటారు గైస్. రైట్, అంటే అల్టిమేట్గా ఇంకొక చెప్పాం ఏంటి, లైక్ వై వీ నీడ్ అప్లికేషన్. అల్టిమేట్గా ఇది గైస్, అంటే కస్టమర్ బేస్ అనేది ఇంక్రీజ్ అవుద్ది. ఓకే, రైట్. నెక్స్ట్ గైస్, లాస్ట్ 7th పాయింట్ వచ్చేసి మనకి రైట్, సపోర్ట్. మన ఫ్రెండ్స్లో కొంతమంది చూడండి, సపోర్ట్ ప్రాజెక్ట్లో వర్క్ చేస్తుంటారు. ఓకే, అంటే నథింగ్ బట్ ఇంకా చెప్పాలంటే ఈ సపోర్ట్ ప్రాజెక్ట్ అనేది రైట్ వారంటీ గ్యారంటీ లాంటిది అనమాట. అంటే ఇది బిల్డ్ చేసి డిప్లాయ్ చేసి పబ్లిష్ చేసాం గైస్, అంటే లైవ్లో ఉంది ప్రాజెక్ట్. ఎప్పుడైతే పబ్లిష్ అయిపోయిందో, ఓకే, అంటే ఎప్పుడైతే ఈ డిప్లాయ్మెంట్ కంప్లీట్ అయిందో, ఇప్పుడు లైవ్లో ఉంది ప్రాజెక్ట్ అని మీనింగ్. లైవ్లో ఏంటంటే ఎండ్ యూజర్స్ యూజ్ చేస్తున్నారు అప్లికేషన్ని. ఓకే, ఎండ్ యూజర్స్ యూజ్ చేస్తున్నప్పుడు ఏదైనా ఇష్యూ వచ్చింది అనుకోండి, సంథింగ్ పేమెంట్ చేస్తున్నాడు ఆన్లైన్లో,
లైక్ ఆర్డర్ బుక్ అయింది, పేమెంట్ అవ్వట్లేదు అనుకోండి, సంథింగ్ పేమెంట్ అవ్వట్లేదు. ఓకే, మరి అప్పుడు ఎలా? లైవ్లో ఉంది ప్రాజెక్ట్. అలాంటి లైవ్లో ఉన్న ప్రాజెక్ట్ని వాళ్ళు సంథింగ్ ఆ ఇష్యూస్ని, ఆ బగ్స్ని ఫిక్స్ చేయడానికి సపరేట్ టీం ఉంటుంది. దాన్నే సపోర్ట్ టీం అంటారు. సపోర్ట్ టీం అంటారు. అంటే ఈ సపోర్ట్ టీంలో ఎవరు ఉంటారు గైస్? ఇక్కడ మనకి డిజైను అండ్ డెవలప్మెంటు, టెస్టింగు, తర్వాత ఈ బిల్డ్ అండ్ డిప్లాయ్మెంట్లో ఉన్న ఎంప్లాయీస్ అందరూ కూడా ఒక్కొక్క ఎంప్లాయీని తీసుకుని ఒక గ్రూప్గా క్రియేట్ చేస్తారు. ఇక్కడ ఒక గ్రూప్గా క్రియేట్ చేస్తారు గైస్. అందరూ ఎంప్లాయీస్ ఉంటారు ఇందులో, రైట్? అంటే ఈ సపోర్ట్ జనరల్గా ఏంటంటే అడిషనల్ సర్వీస్ ఇవ్వటం, క్లయింట్కి సాఫ్ట్వేర్ కంపెనీ అడిషనల్ సర్వీస్ ఇవ్వటం. దీనికి కూడా వీళ్ళు అమౌంట్ అనేది లైక్ అగ్రిమెంట్లో ఆల్రెడీ ఇంక్లూడ్ చేసి ఉంటారు గైస్. సపోర్ట్ అనేది అడిషనల్ సర్వీస్. ఫర్ ఎగ్జాంపుల్ మనం మార్కెట్కి వెళ్ళి ఒక ఫ్రిడ్జ్ కొన్నాం, అది డెలివరీ చేసాడు మనకి ఇంటికి. అంటే ఇప్పుడు లైవ్లో ఉంది మన దగ్గర ఉంది, ఆల్రెడీ కస్టమర్ యూజ్ చేసుకుంటున్నాం. సంథింగ్ ఏదైనా ఇష్యూ వచ్చింది అనుకోండి, వాడు ఏం చేస్తాడు? వారంటీ గ్యారంటీ ఇస్తాడు మనకి. ఓకే, వారంటీ గ్యారంటీ అంటే మీనింగ్, డిఫరెన్స్ ఏంటి తెలుసా ఎవరికైనా? వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వారంటీ అండ్ గ్యారంటీ? ఒక ఫ్రిడ్జ్ కొన్నాం గైస్, వాడు ఏమంటాడంటే లైక్ గ్యారంటీ ఉందండి దీని మీద అంటాడు, లేదంటే వారంటీ ఉంది అంటాడు. ఏంటి డిఫరెన్స్ ఏంటి రెండు వర్డ్స్కి? తెలుసా ఎవరికైనా? ఓకే, రైట్. వారంటీకి గ్యారంటీకి డిఫరెన్స్ ఏంటంటే గైస్, వారంటీ అంటే లైక్ ఆ స్పెసిఫిక్ ఏదైతే మనకి ప్రోడక్ట్ అనేది పోయిందో దాన్ని వాడు ఏం చేస్తాడంటే సర్వీస్ చేసిస్తాడు. గ్యారంటీ అంటే ఆ ఐటమ్ రీప్లేస్ చేసిస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రిడ్జ్ ఉంది, వాడు వారంటీ ఇస్తే ఏం చేస్తాడు? రిపేర్ చేసిస్తాడు. గ్యారంటీ ఇస్తే కొత్త ఫ్రిడ్జ్ తీసుకొచ్చి మనకి ఇస్తాడు. ఓకే, అలాంటిదే ఈ సర్వీస్ కూడా మనకి సాఫ్ట్వేర్ కంపెనీ ఇచ్చే సర్వీస్ అనేది సంథింగ్, రైట్? లైవ్లో ఉంది ప్రాజెక్టు, ఏదైనా ఇష్యూ వస్తే ఇక్కడ సాఫ్ట్వేర్ కంపెనీ ఎంప్లాయీస్ వచ్చేసి ఆ కంపెనీ నుంచి ఎంప్లాయీస్ ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి ఇక్కడ ఉంటారు. వీళ్ళకి ఇష్యూస్ అనేవి ఎప్పుడన్నా లైవ్లో వచ్చినప్పుడు పిక్ చేస్తుంటారు. జనరల్ ఖాళీగానే ఉంటుంటారు ఎక్కువ. ఓకే, రైట్. వీళ్ళు వచ్చేసి గైస్ కొన్ని మంత్స్, ఫర్ ఎగ్జాంపుల్ 6 months లేదంటే 1 year అనేది ఆ అగ్రిమెంట్లో ఉంటుంది. ఎప్పుడైతే ఈ సపోర్ట్ అనే వర్క్ కంప్లీట్ అయిపోయిందో, ఆ అగ్రిమెంట్ కంప్లీట్ అయిపోయిందో, మళ్ళీ బ్యాక్ ఎవరి టీంకి వాళ్ళు వెళ్ళిపోతారు గైస్. ఎవరి టీంకి వాళ్ళు వెళ్ళిపోతారు. ఓకే, రైట్. అంటే సపోర్ట్ వచ్చేసి ఈ సపోర్ట్ కూడా మనకి 7th పాయింట్ గైస్, 7th స్టెప్లో ఉంది, రైట్? ఇది ఏం చేస్తుంటే మనకి ఈ సపోర్టు టీం వాళ్ళు ఏం చేస్తారంటే లైవ్లో ఉంది ఆల్రెడీ ప్రాజెక్టు. లైవ్లో ఎప్పుడు ఉంటుంది ప్రాజెక్టు? డిప్లాయ్మెంట్ ఎప్పుడైతే కంప్లీట్ అయిందో లైవ్లో ఉన్నట్టు ప్రాజెక్ట్. లైవ్లో ప్రాజెక్ట్ ఉన్నప్పుడు ఏదైనా ఇష్యూ వస్తే వీళ్ళు రిజాల్వ్ చేస్తారు గైస్. ఓకే, రైట్. ఇది మనకి 7 steps ఎస్డిఎల్సి అంటాం. ఎస్డిఎల్సి. ఈ ఎస్డిఎల్సిలో గైస్ స్టెప్ 1 వచ్చేసి మనకి ఏమున్నాయి? స్టెప్ 1 ఎస్డిఎల్సిలో స్టెప్ 1 రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్. అంటే ముందు సాఫ్ట్వేర్ కంపెనీ రిక్వైర్మెంట్స్ని గ్యాదర్ చేస్తుంది. రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్. నెక్స్ట్ స్టెప్ లైక్ ప్లానింగ్కి మూవ్ అవుతుంది గైస్. ప్లానింగ్ స్టేజ్కి మూవ్ అవుతుంది. నెక్స్ట్ స్టెప్ లైక్ డిజైన్ పార్ట్కి మూవ్ అవుతుంది. నెక్స్ట్ స్టెప్ డెవలప్మెంట్కి మూవ్ అవుతుంది, రైట్? నెక్స్ట్ స్టెప్ టెస్టింగ్కి మూవ్ అవుతుంది, రైట్? నెక్స్ట్ స్టెప్ బిల్డ్ అండ్ డిప్లాయ్మెంట్కి మూవ్ అవుతుంది. బిల్డ్ అండ్ డిప్లాయ్మెంట్కి మూవ్ అవుతుంది. నెక్స్ట్ స్టెప్ రైట్ సపోర్ట్ ఉంటుంది. టోటల్ స్టెప్స్ మనం ఏమంటుంటే లైక్ ఎస్డిఎల్సి, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ ఎస్డిఎల్సి. ఎవరు ఫాలో అవుతారు ఎస్డిఎల్సి? సాఫ్ట్వేర్ కంపెనీ ఫాలో అవుతుంది గైస్. ఒక అప్లికేషన్ బిల్డ్ చేయాలంటే ఇన్ని స్టెప్స్ ఫాలో అవుతుంది. ఓకే, రైట్. ఇప్పుడు మనకి ఒక 3 questions ఆన్సర్ చూద్దాం గైస్. వాట్ ఈస్ సాఫ్ట్వేర్ అప్లికేషన్ అంటే ఆల్రెడీ చూసాం. వాట్ ఈస్ సాఫ్ట్వేర్ అప్లికేషన్ మనకు ఆల్రెడీ తెలుసు, రైట్? నెక్స్ట్ గైస్, హౌ టు డెవలప్ సాఫ్ట్వేర్ అప్లికేషన్, రైట్? బై సాఫ్ట్వేర్ కంపెనీ ఎలా డెవలప్ చేస్తుంటే ఎస్డిఎల్సి ఫాలో అవుతుంది. ఎస్డిఎల్సి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ ఫాలో అవుతుంది. నెక్స్ట్ స్టెప్ గైస్, why we need software application, why we need software application. ఓకే, రైట్. దీనికి సొల్యూషన్ చూద్దాం.
We need a software application. We need a software application to increase business scope or లేదా and right and to resolve some real world problems in society. ఓకే, రైట్. దీని మీనింగ్ ఏంటో చూడండి గైస్ ఒకసారి. అసలు సాఫ్ట్వేర్ అప్లికేషన్ ఎందుకు నీడ్ ఏంటి అనేది ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ గైస్. మనకి రైట్ ఒక బిజినెస్ ఓనర్ వచ్చేసి ఏం చేస్తున్నాడు, తన విలేజ్లో క్లోత్ బిజినెస్ చేస్తున్నాడు, బట్టల బిజినెస్ చేస్తున్నాడు. ఆల్రెడీ మనం చూసాం ఏంటి, సంథింగ్ వాడికి కస్టమర్స్ బేస్ తక్కువ ఉన్నారు. కస్టమర్స్ తక్కువ ఉంటే మనకి రైట్ సేల్స్ కూడా లిమిటెడ్గా ఉంటాయి. సేల్స్ లిమిటెడ్గా ఉంటే నెక్స్ట్ రెవెన్యూ కూడా లిమిటెడ్గానే ఉంటుంది. రెవెన్యూ లిమిటెడ్గా ఉంటే మనకి ప్రాఫిట్ కూడా లిమిటెడ్గానే ఉంటుంది. ఓకే, మరి ఎప్పుడైతే అప్లికేషన్ బిల్డ్ చేసామో మరి కస్టమర్స్ బేస్ ఇంక్రీజ్ అవుతుందా లేదా? ఎందుకంటే వరల్డ్ వైడ్ రీచ్ అవుతుంది గైస్ మన బిజినెస్. ఎందుకంటే వాడు ఇంటర్నెట్ ఉంటే చాలు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఉండే గైస్, ఎక్కడి నుంచి మనం బై చేయొచ్చు. అదే బిజినెస్ ఒక విలేజ్లో ఉందనుకోండి, మనకు తెలియదుగా. ఓకే, రైట్. ఇప్పుడు కస్టమర్స్ బేస్ ఇంక్రీజ్ అవుతుంది గైస్. ఎప్పుడైతే అప్లికేషన్ బిల్డ్ అయిందో కస్టమర్స్ బేస్ ఇంక్రీజ్ అవుతుంది. కస్టమర్స్ బేస్ ఇంక్రీజ్ అయితే సేల్స్ ఇంక్రీజ్ అవుతుంది. సేల్స్ ఇంక్రీజ్ అయితే రెవెన్యూ ఇంక్రీజ్ అవుతుంది. రెవెన్యూ ఇంక్రీజ్ అయితే ప్రాఫిట్ ఇంక్రీజ్ అవుతుంది. అల్టిమేట్గా ప్రాఫిట్ గోలే కదా బిజినెస్ ఓనర్ది. ఈ ఓనర్ది ప్రాఫిట్ ఇంక్రీజ్ చేసుకోవాలనే బిజినెస్ గోల్ గైస్. అందుకు సాఫ్ట్వేర్ అప్లికేషన్ని బిల్డ్ చేయించుకుంటాడు వీడు. ఓకే, రైట్. అందుకు నీడు. నెక్స్ట్ గైస్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 years బ్యాక్ చూసుకుంటే మనం మూవీకి వెళ్తే గైస్ మనకి క్యూలో నిలబడి టికెట్స్ తీసుకోవాలి. అదొక పెద్ద ఇష్యూ. అప్పుడు ఇంద్ర సినిమా, సంథింగ్ చెన్నకేశ్వరరెడ్డి ఈ సినిమాలు రిలీజ్ అయినప్పుడు కొంతమంది క్యూలోకి వెళ్ళి చనిపోయి ఉన్నారు. చాలామంది చనిపోయారు గైస్. ఓకే, రైట్. అంటే సంథింగ్ ఒక ఇష్యూ ఉందన్నమాట అక్కడ. ఏంటి, లాట్ ఆఫ్ పీపుల్ వచ్చి క్యూలో నిలబడి లాఠీ చార్జ్ చేయడం, పోలీసులు కొట్టడం, టికెట్లు దొరక్క బ్లాక్లో అమ్ముకోవడం చాలా ఉండే. ఓకే, రైట్. అంటే అక్కడ ఒక ఇష్యూ ఉంది సొసైటీలో. ఆ ఇష్యూని కొంతమంది క్లవర్ డెవలపర్స్ ఏం చేస్తారంటే, తెలివిగల డెవలపర్స్ ఏం చేస్తారంటే, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ దాన్ని ఐడెంటిఫై చేసి దాన్ని క్యాష్ చేసుకున్నారు గైస్. అంటే దాంట్లో ఒక అప్లికేషన్ బిల్డ్ చేసేటప్పుడు బుక్ మై షో కానీ ఇవన్నీ దాని నుంచి వచ్చినాయి గైస్. ఓకే, అక్కడ ఇష్యూని ఫైండ్ అవుట్ చేశారు. సంథింగ్ ఇక్కడ ఇష్యూ ఉంది, దీని నుంచి నేను సంథింగ్ లైక్ అప్లికేషన్ బిల్డ్ చేయొచ్చు. అప్లికేషన్ బిల్డ్ చేసుకుంటే మనకి లైక్ అమౌంట్ జనరేట్ అవుతుంది, ప్రాఫిట్ వస్తుందని అనుకున్నారు. అంటే సొసైటీలో ఉన్న సమ్ ప్రాబ్లమ్స్ని ఐడెంటిఫై చేసి కూడా కొంతమంది క్లవర్ ఏం చేస్తారు, వాళ్ళు క్లవర్ పీపుల్ ఇలాంటి ఆపర్చునిటీస్ ఫైండ్ అవుట్ చేస్తుంటారు. అప్లికేషన్ బిల్డ్ చేస్తారు, అల్టిమేట్గా వాళ్ళ బిజినెస్ అనేది ఎస్టాబ్లిష్ చేసుకొని గెయిన్ చేస్తున్నారు. ఇప్పుడు బుక్ మై షో ఉంది కదా, బుక్ మై షో, రైట్. మరి ఈ బుక్ మై షో వాడికి మనం ఎప్పుడైతే ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకున్నామో కమిషన్ కట్ అవుతుంది. కమిషన్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్క టికెట్కి 20 రూపీస్ పడింది అనుకోండి. ఈ 20 రూపీస్ ఎవరికి వెళ్తాయి, ఈ అప్లికేషన్ వాడికి, ఆ ఓనర్కి వెళ్తారు అనమాట. అంటే వాడు బిల్ చేయించాడు అనమాట, ఇష్యూని ఐడెంటిఫై చేసి అక్కడ సొసైటీలో. ఓకే, ఇలాంటి లాట్ ఆఫ్ అప్లికేషన్స్ వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ బస్ అప్లికేషన్ ఉంది గైస్. రెడ్ బస్ అప్లికేషన్ అయినప్పుడు మనకి సంథింగ్ ఎలా ఉండేది, బస్సు వస్తే బస్సు ఎక్కి బస్సులో టికెట్స్ తీసుకొని అక్కడ లేకపోతే నిలబడి వెళ్ళేవారు. ఇప్పుడేంటి, ఆన్లైన్లో చెక్ చేసుకుంటాం టికెట్స్ ఉన్నాయా లేవా, అవైలబిలిటీ ఉన్నాయా లేవా, లేదా ముందే బుక్ చేసుకుంటాం. అంటే చాలా ఇష్యూస్కి సొసైటీలో సొల్యూషన్స్ ఈ అప్లికేషన్స్ ద్వారా మనకు వచ్చింది గైస్. అందుకు రైట్, వై వీ నీడ్ సాఫ్ట్వేర్ అప్లికేషన్, వీ నీడ్ సాఫ్ట్వేర్ అప్లికేషన్ టు ఇంక్రీజ్ ద బిజినెస్ స్కోప్ని ఇంక్రీజ్ చేయొచ్చు గైస్. లైక్ ఆల్రెడీ ఉన్న బిజినెస్ స్కోప్ని ఇంక్రీజ్ చేయొచ్చు. సంథింగ్ ఏదన్నా రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ సొసైటీలో ఫేస్ చేస్తుంటే ఆ ప్రాబ్లమ్స్ని కూడా రిజాల్వ్ చేయడానికి అప్లికేషన్స్ బిల్డ్ చేస్తున్నారు. ఇక్కడ పోర్టర్ అనే ఒక అప్లికేషన్ చూసారా, పోర్టర్, రైట్. పోర్టర్ కానీ సంథింగ్ ఇప్పుడు వచ్చిన మనకి ఓలాలు కానీ లాట్ ఆఫ్ అప్లికేషన్ బిల్డ్ చేస్తారు. ఇప్పుడు ఈ మధ్య లైక్ కొంత బిగ్ బాస్కెట్లని హోమ్ డెలివరీస్ చేయటం కానీ చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇందులో పార్ట్సే గైస్. ఓకే, రైట్. వాట్ ఈ సాఫ్ట్వేర్ అప్లికేషన్? సాఫ్ట్వేర్ అప్లికేషన్ ఈజ్ ఏ మనకి ఇట్ ఈస్ ఏ కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్స్, రైట్,
నెక్స్ట్ హౌ టు డెవలప్ సాఫ్ట్వేర్ అప్లికేషన్, మనకి SDLC గైస్ 7 స్టెప్స్ ఉన్నాయి, 7 స్టెప్స్. నెక్స్ట్ వై వీ నీడ్ సాఫ్ట్వేర్ అప్లికేషన్, వై వీ నీడ్ సాఫ్ట్వేర్ అప్లికేషన్ మనకి రైట్ ఏంటనేది బిజినెస్ స్కోప్ ఇంక్రీజ్ చేయొచ్చు. నెక్స్ట్ అందులో ఉన్న ప్రాబ్లమ్స్, రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ రిజాల్వ్ చేయడానికి యూజ్ చేస్తుంది గైస్. దీంతో లైక్ ఈ కాన్సెప్ట్స్, ఈ 3 కాన్సెప్ట్స్ కంప్లీట్ అయినాయి గైస్. ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి గైస్, డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి. డౌట్స్ ఒక్క 10 to 15 మినిట్స్ వెయిట్ చేయగలరా? ఇంకో కాన్సెప్ట్ స్టార్ట్ చేద్దాం. మీరు ఓకే అంటే నెక్స్ట్ కాన్సెప్ట్కి మూవ్ అవుదాం. యా ఓకే, ఫర్ మీ ఇట్స్ ఓకే. ఎవరు ఓకే ఓకే బ్రో, కంటిన్యూ చేయండి. ఓకే ఓకే రైట్ ఓకే, అందరికి ఓకే కదా? అమర్ యా ఓకే. Yes, yes. ఓకే ఓకే రైట్. తను లెఫ్ట్ హ్యాండ్, అతను ప్రీవియస్ స్టూడెంట్ నాకు. యాక్చువల్లీ మధ్యలో ఏదో హెల్త్ ఇష్యూ వచ్చి ఆగాడు. ఓకే రైట్. అంటే ఒక అప్లికేషన్ ఓవరాల్గా అప్లికేషన్ ఏం పార్ట్స్ ఉంటాయి ఏంటనేది చూద్దాం గైస్. రైట్, ఇది మనకి డేటాబేస్ అనుకుంటే రైట్. నెక్స్ట్ రైట్ మనకి బ్యాక్ ఎండ్ అనుకుంటే, నెక్స్ట్ ఇది ఫ్రంట్ ఎండ్ అనుకుంటా రైట్. రైట్ గైస్, ఒక సాఫ్ట్వేర్ అప్లికేషన్లో ఎన్ని పార్ట్స్ ఉంటాయి అంటే 3 పార్ట్స్ ఉంటాయి గైస్, 3 పార్ట్స్ ఉంటాయి. ఓకే, దీన్ని ఫ్రంట్ ఎండ్ అంటాం, ఫ్రంట్ ఎండ్ లేదా క్లయింట్ సైడ్ అని కూడా పిలుస్తారు, క్లయింట్ సైడ్. దీన్ని బ్యాక్ ఎండ్ అంటారు లేదా సర్వర్ సైడ్ అని కూడా పిలుస్తారు, సర్వర్ సైడ్. దీన్ని డిబి అంటే డేటాబేస్, డేటాబేస్. ఓకే, 3 పార్ట్స్ ఉంటాయి గైస్ అప్లికేషన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, సింపుల్ ఎగ్జాంపుల్, లాట్ ఆఫ్ అప్లికేషన్స్ ఉన్నాయి. రెడ్ బస్ అప్లికేషన్ ఉంది, మనం వాడే లైక్ ఫేస్బుక్ కానీ, వాట్సాప్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, యూట్యూబ్ కానీ, ఎనీథింగ్, ఏ అప్లికేషన్ తీసుకో 3 పార్ట్స్ ఉంటాయి. ఓకే రైట్. వరల్డ్లో ఉన్న 99% అన్ని అప్లికేషన్స్ కూడా, అంటే డైనమిక్ అప్లికేషన్స్ అన్ని కూడా 99% అంటే ఎక్కువగా డైనమిక్ అప్లికేషన్స్ ఉంటాయి. స్టాటిక్ అనేది తక్కువ గైస్. ఫర్ ఎగ్జాంపుల్ స్టాటిక్ అంటే ఓన్లీ ఫ్రంట్ ఎండ్ ఉంటుంది. ఓకే, దానికి డైనమిక్ డేటా అవసరం లేదు, అలాంటిది దాన్ని స్టాటిక్ అంటాం. ఓకే రైట్. ఇక్కడ అప్లికేషన్లో 3 పార్ట్స్ ఉంటాయి, ఏ అప్లికేషన్ అయినా రైట్. అందులో ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, డేటాబేస్ ఉంటాయి గైస్. అసలు డేటాబేస్ అనేది ఎందుకు యూజ్ చేస్తాం మనం డేటాబేస్ని అంటే టు స్టోర్ డేటా. ఏంటి? టు స్టోర్ డేటా, డేటాని స్టోర్ చేయడానికి యూజ్ చేస్తాం, లేదా టు మేనేజ్ డేటా. ఓకే, లేదా టు హ్యాండిల్ డేటా, ఏదో ఒకటి అనొచ్చు. డేటాను స్టోర్ చేయడానికి డేటాబేస్ యూజ్ చేస్తాం గైస్. మనకి ఏమున్నాయి మార్కెట్లో డేటాబేస్ని మెయింటైన్ చేయడానికి? టెక్నాలజీస్, SQL ఉంది రైట్, MySQL ఉంది రైట్, ఒరాకిల్ ఉంది, ఒరాకిల్. నెక్స్ట్ MongoDB ఉంది, MongoDB, సంథింగ్ PostgreSQL ఉంది. లాట్ ఆఫ్ కాంపిటేటర్స్ ఉన్నాయి గైస్. ఏదో ఒకటి యూజ్ చేస్తాం గైస్. డేటాబేస్ని మెయింటైన్ చేయడానికి ఏదో ఒకటి యూజ్ చేస్తాం, డేటాని స్టోర్ చేయడానికి. ఏ డేటా అంటే అప్లికేషన్లో ఉన్న డేటా. ఓకే రైట్. నెక్స్ట్ గైస్, బ్యాక్ ఎండ్కి వస్తే, బ్యాక్ ఎండ్ సర్వర్ సైడ్ లేదా బ్యాక్ ఎండ్ అంటాం దాన్ని రైట్. దీంట్లో ఇక్కడ వచ్చేసి ఈ బ్యాక్ ఎండ్ మెయింటైన్ చేయడానికి మార్కెట్లో మనకి ఏం టెక్నాలజీస్ ఉన్నాయి? లాట్ ఆఫ్ కాంపిటేటర్స్ ఉన్నాయి గైస్. వన్ వచ్చేసి జావా ఉంది, పైథాన్ రైట్, .NET ఉంది రైట్. నెక్స్ట్ Node.js ఉంది
నెక్స్ట్ PHP ఉంది, రైట్, గోలాంగ్ ఉంది, రూబీ అండ్ రైల్స్ ఉంది, రైట్, C++ ఉన్నాయి, లాట్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి గైస్. కాంపిటేటర్స్ అన్ని కూడా ఏదో ఒకటి యూజ్ చేస్తుంటారు. ఇక్కడ కూడా డేటాబేస్ అన్ని యూజ్ చేయరు, ఏదో ఒకటి యూజ్ చేస్తుంటారు జనరల్గా. ఓకే, రైట్. నెక్స్ట్ గైస్, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక అప్లికేషన్, ఫేస్బుక్ అప్లికేషన్ నుంచి ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫేస్బుక్ అప్లికేషన్ గురించి తీసుకుందాం. ఫేస్బుక్ అప్లికేషన్ ఆల్రెడీ బిల్డ్ చేసి డిప్లాయ్ చేశారు గైస్. ఫేస్బుక్ అప్లికేషన్ ఏం చేశారు, 3 పార్ట్స్ ఉంటాయి. ఫేస్బుక్ అప్లికేషన్ కూడా బిల్డ్ చేశారు, డిప్లాయ్ చేశారు. అంటే ఇది ఫేస్బుక్ ఫ్రంట్ ఎండ్ పార్ట్, ఇది ఫేస్బుక్ బ్యాక్ ఎండ్, ఇది ఫేస్బుక్ డేటాబేస్ అనుకుంటే మనకి, రైట్, అవన్నీ కూడా ఫేస్బుక్ వాడి అనమాట. అది సోషల్ మీడియా అప్లికేషన్ కాబట్టి యాజ్ ఏ మనకి ఎండ్ యూజర్స్కి ఏం చేశాడంటే, లైక్ మీరు అకౌంట్ ఆడ క్రియేట్ చేసుకుని, మీకు ప్రొఫైల్ క్రియేట్ చేసుకుని యూజ్ చేసుకుంటే అని ఇచ్చాడు మనకి. ఓకే, రైట్. ఇప్పుడు ఫ్రంట్ ఎండ్కి వస్తే గైస్, ఫ్రంట్ ఎండ్కి వస్తే జనరల్గా, రైట్, facebook.com అని మనం ఎప్పుడైతే టైప్ చేసామో, లైక్ ఇక్కడ బ్రౌజర్లో నథింగ్ బట్ బ్రౌజర్ గైస్. ఇది ఫ్రంట్ ఎండ్ అంటే నథింగ్ బట్ క్లయింట్, ఫ్రంట్ ఎండ్ అంటే నథింగ్ బట్ బ్రౌజర్ అని మీనింగ్ ఇక్కడ, బ్రౌజర్. ఓకే, ఇదేంటి బ్రౌజర్ అని మీనింగ్, బ్రౌజర్ అనమాట ఇది. ఓకే, ఇందులో సింపుల్గా facebook.com అని టైప్ చేసాం. ఆల్రెడీ ఇది డెవలప్ చేసిన అప్లికేషన్. ఓకే, facebook.com అనేది టైప్ చేయగానే మనకి ఏం చేస్తుందంటే, లైక్ ఒక ఫామ్ అనేది కనిపిస్తుంటుంది. ఫామ్ సంథింగ్ మనకి అకౌంట్ లేదు కాబట్టి రిజిస్టర్ అవడానికి ఒక ఫామ్ కనిపిస్తుంది కదా, ఫామ్, రైట్. అందులో యూజర్ డీటెయిల్స్, లాగిన్ డీటెయిల్స్ ఇస్తున్నాం గైస్. సంథింగ్ ఒక 3 డీటెయిల్స్ ఏదో ఇచ్చాం గైస్. సింపుల్గా ఎక్కడ, రైట్, సంథింగ్ ఏదో నేము కావాలంటే ఇక్కడ సంథింగ్ నేము, రైట్, ఇక్కడ ఈమెయిల్ ఇవ్వచ్చు, సంథింగ్ పాస్వర్డ్ ఏదో ఒకటి ఇచ్చాం గైస్, పాస్వర్డ్. లేదంటే లైక్ ఇది సబ్మిట్ బటన్ అనుకుంటే, అంటే రిజిస్టర్ బటన్ అనమాట. ఇంకా అంటే లాట్ ఆఫ్ ఉండొచ్చు ఇలాంటి ఇవి. ఓకే, రిజిస్టర్ బటన్, అది రిజిస్టర్ లేదా సైన్ అప్. యాక్చువల్ గైస్ ఇక్కడ మనకున్న ఈ ఇన్పుట్ బాక్సెస్ ఎలా క్రియేట్ చేసి ఉంటాడు ఫేస్బుక్ ఫ్రంట్ ఎండ్ డెవలపరు, ఫేస్బుక్ ఫ్రంట్ ఎండ్ డెవలపరు ఎలా క్రియేట్ చేసి ఉంటాడు ఇన్పుట్ బాక్సెస్ అంటే HTML యూజ్ చేసి క్రియేట్ చేస్తారు గైస్. ఓకే, ఇది వచ్చేసి బటన్ గైస్, లాస్ట్ వన్ బటన్. ఇది వచ్చేసి ఇన్పుట్ బాక్సెస్, ఇవి ఇన్పుట్ బాక్సెస్, మనం డేటాను టైప్ చేస్తాం. ఇది వచ్చేసి లాస్ట్ వన్ వచ్చేసి మనకి బటన్. ఓకే, అంటే ఇవి HTML యూజ్ చేసి క్రియేట్ చేస్తాడు. అంటే HTML ఎందుకు యూజ్ చేస్తాం, రైట్, అంటే ఇక్కడ మనకి ప్రస్తుతానికి డేటాని కలెక్ట్ చేయడానికి ఇన్పుట్ బాక్సెస్ క్రియేట్ చేసి, తర్వాత బటన్ కూడా ఇక్కడ బటన్ ట్యాగ్ యూజ్ చేయొచ్చు గైస్. బటన్ ట్యాగ్ యూజ్ చేస్తే మనకి ఇక్కడ బటన్ క్రియేట్ అవుద్ది. ఇన్పుట్ ట్యాగ్లకి ఇక్కడ ఈ బాక్సెస్ క్రియేట్ చేయడానికి ఇన్పుట్ ట్యాగ్స్ యూజ్ చేస్తాం. ఓకే, రైట్, సరే. ఇది HTML యూజ్ చేసి క్రియేట్ చేస్తాడు ఎవరు, ఫేస్బుక్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్. నెక్స్ట్ గైస్, ఇక్కడ దీన్ని ఫర్ ఎగ్జాంపుల్ నాకు రౌండెడ్ కార్నర్స్ కావాలి. ఇక్కడ రౌండెడ్ కార్నర్స్, సంథింగ్ దీని హైట్ పెరగాలి, సంథింగ్ ఇక్కడ లోపల ఈ స్పేస్ పెరగాలి, సంథింగ్ ఇవి కలర్స్ బ్యాక్గ్రౌండ్ లేదా బోర్డర్ ఇవ్వడం కానీ సంథింగ్, ఇవన్నీ CSS యూజ్ చేసి మనం అప్లై చేస్తాం. అంటే స్టైల్స్ అప్లై చేయొచ్చు అన్నమాట, CSS యూజ్ చేసి స్టైల్స్. ఓకే, రైట్, అంటే బ్యూటిఫై చేయటం అనమాట, బ్యూటిఫై చేయటం. అంటే ప్రస్తుతానికి ఇది ఈ లాగిన్ ఫామ్, అంటే ఈ సైన్ అప్ రిజిస్టర్ ఫామ్ వచ్చేసి మనకి HTML CSS యూజ్ చేసి ఫేస్బుక్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ క్రియేట్ చేశాడు అని మీనింగ్ అనమాట. ఓకే, ఫేస్బుక్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ క్రియేట్ చేశాడు. సరే, ఎప్పుడైతే మనం ఎండ్ యూజర్గా వచ్చి డీటెయిల్స్ ఇక్కడ మనం ఎంటర్ చేస్తే గైస్ లోపల స్టోర్ అవ్వాలి యాక్చువల్గా, రైట్, ఒక వేరియబుల్లో స్టోర్ అవ్వాలి. ప్రస్తుతానికి స్టోర్ అవ్వవు. ఓకే, ఇంకొకటి ఇక్కడ ఎప్పుడైతే బటన్ క్లిక్ చేస్తామో, ఈ బటన్ క్లిక్ చేస్తే రిజిస్టర్ బటన్, మన డీటెయిల్స్ అనేది ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళి స్టోర్ అవ్వాలి, డేటాబేస్కి వెళ్ళి స్టోర్ అవ్వాలి. ఓకే, బట్ ఎప్పుడు కూడా మనకి బటన్ క్లిక్ చేస్తే ప్రస్తుతానికి ఏం జరగదు గైస్. బటన్ క్లిక్ చేస్తే డేటాబేస్కి వెళ్ళి స్టోర్ అవ్వాలి, బట్ బటన్ క్లిక్ చేస్తే ఏం జరగదు, ఎందుకంటే స్టాటిక్ అనమాట. అంటే ప్రస్తుతానికి HTML CSS యూజ్ చేసి మనం ఏం చేస్తున్నామంటే స్టాటిక్ అప్లికేషన్ క్రియేట్ చేస్తున్నాం. స్టాటిక్ అప్లికేషన్ అంటే ఏంటి, మనం యాజ్ ఏ ఎండ్ యూజర్గా ఆ కంటెంట్ని అంటే దీన్ని రీడ్ చేయొచ్చు, బట్ దీంతో ఇంటరాక్ట్ అవ్వలేము యాజ్ ఏ ఎండ్ యూజర్గా. ఇంటరాక్ట్ అంటే ఏంటి, సంథింగ్ ఇక్కడ క్లిక్ చేస్తే సంథింగ్ మనం క్లిక్ చేసేదో జరగాలి ఫంక్షనాలిటీ. ఓకే, అంటే ఈవెంట్ ఫైర్ అయితే సంథింగ్ ఏదో నాకు జరగాలి.
అది జరగదు ప్రస్తుతానికి. ఓకే, ఎందుకంటే ఇది స్టాటిక్ అప్లికేషన్. సంథింగ్ ఇది ఇక్కడ క్లిక్ చేస్తే ఏదో జరగాలి అంటే ఈ ప్లేస్లో మనకి జావా స్క్రిప్ట్ అయినా ఉండాలి, లేదా రియాక్ట్ అయినా ఉండాలి, లేదా యాంగులర్ అయినా ఉండాలి. ఈ ప్లేస్లో ఈ బటన్ క్లిక్ చేస్తే సంథింగ్ అయితే జరగాలి, ఫంక్షనాలిటీ. ఓకే, రైట్. ఇక్కడ జావా స్క్రిప్ట్ అనేది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, రియాక్ట్ అనేది ది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీద డెవలప్ అయిన లైబ్రరీ, రైట్. యాంగులర్ అనేది ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీద డెవలప్ అయిన ఫ్రేమ్ వర్క్. మరి లైబ్రరీకి ఫ్రేమ్ వర్క్ ఏంటి, డిఫరెన్స్ ఏంటి అనేది తర్వాత చూద్దాం. జావా స్క్రిప్ట్ అనేది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, రియాక్ట్ అనేది జావా స్క్రిప్ట్ మీద డెవలప్ అయిన మనకి లైబ్రరీ, రైట్. యాంగులర్ అనేది ఫ్రేమ్ వర్క్ గైస్. ఈ మూటల్లో ఏదో ఒకటి యూజ్ చేస్తాడు అనమాట ఫ్రంట్ ఎండ్ డెవలపర్. ఇక్కడ బటన్ క్లిక్ చేస్తే సంథింగ్ ఏదో జరగాలంటే. ఓకే, రైట్. అంటే ఇప్పుడు ఇది మనకి ఏంటి గైస్, రైట్, డైనమిక్ అప్లికేషన్ కింద కన్వర్ట్ అవుతుంది. డైనమిక్ అనమాట. ఓకే, ప్రస్తుతానికి స్టాటిక్ అప్లికేషన్. అంటే డైనమిక్ అప్లికేషన్ క్రియేట్ చేయాలంటే కంపల్సరీ ఏం కావాలి మనకి, HTML కావాలి, CSS కావాలి, జావా స్క్రిప్ట్ కావాలి, లేదా రియాక్ట్ కావాలి, లేదా యాంగులర్ కావాలి, ఏదో ఒకటి కావాలి. ఓకే, ఎప్పుడైతే ఇప్పుడు ఎండ్ యూజర్ వచ్చి క్లిక్ చేస్తాడో, ఇక్కడ క్లిక్ చేస్తారు గైస్, ఇక్కడ ఎప్పుడైతే క్లిక్ చేస్తాడో ఈ క్లిక్ చేసినప్పుడు ఈ డీటెయిల్స్ ఉంది చూసారా, డీటెయిల్స్ అనేది డీబీకి అనేది వెళ్ళాలి. రైట్, ఈ డీటెయిల్స్ డీబీలో స్టోర్ అవ్వాలి. రైట్, ఈ డీటెయిల్స్ అనేది ఇక్కడ నుంచి మనకి డీబీకి వెళ్ళి స్టోర్ అవ్వాలి. అవుద్దా డీటెయిల్స్ డీబీకి వెళ్ళి స్టోర్ అవుద్దా ఇప్పుడు అంటే డీబీకి వెళ్ళి స్టోర్ అవ్వదు గైస్. ఎందుకని, ఎప్పుడు కూడా డైరెక్ట్ కనెక్టివిటీ ఉండదు గైస్. డైరెక్ట్గా ఎప్పుడు కూడా కనెక్టివిటీ ఉండదు. డీబీకి మనకి ఫ్రంట్ ఎండ్కి డైరెక్ట్ కనెక్టివిటీ ఉండదు. 1 సెకండ్, పెన్ ఆటోమేటిక్గా పడుతుంది. రైట్ రైట్ గైస్, డీబీకి ఎప్పుడు కూడా డైరెక్ట్గా కనెక్టివిటీ ఉండదు. డైరెక్ట్గా ఫ్రంట్ ఎండ్ నుంచి, ఫ్రంట్ ఎండ్ మన బ్రౌజర్ డీబీతో కనెక్టివిటీ ఉండదు గైస్ డైరెక్ట్గా. మరి ఈ డేటా మనం ఎప్పుడైతే రిజిస్టర్ బటన్ క్లిక్ చేసామో ఈ డీబీకి వెళ్ళాలి అంటే డైరెక్ట్గా పాసిబిలిటీ ఉండదు కమ్యూనికేట్ అవ్వడానికి డీబీతో. దానికోసం లైక్ అంటే ఇక్కడ బ్యాక్ ఎండ్ డెవలపరు ఉన్నాడు అనమాట. ఓకే, రైట్. ఈ బ్యాక్ ఎండ్ డెవలపరు జావా వాడు కానీ, లేదా పైథాన్ కానీ, .NET కానీ, Node.js కానీ, PHP కానీ, Golang ఏదో ఒకటి యూజ్ చేస్తారు గైస్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ జావా అనుకోండి. జావా వాడు ఏం చేస్తాడు అనేది చూద్దాం. ఎవరైనా ఒకే పని చేసేది ఇక్కడ. ఫస్ట్ థింగ్ గైస్ ఏం చేస్తారు అంటే, ఫస్ట్ థింగ్ వాళ్ళు నేర్చుకున్న ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసి ఒక సర్వర్ని క్రియేట్ చేస్తారు. ఓకే, సెకండ్ థింగ్ ఏం చేస్తారు, రైట్, ఏపీఐస్ని క్రియేట్ చేస్తారు. ఏపీఐ అంటే ఏంటి, అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ అంటాం. ఇంటర్ఫేస్. ఓకే, అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ అంటాం. రైట్. మరి థర్డ్ థింగ్ ఏం చేస్తారు అంటే డీబీని కనెక్ట్ చేస్తారు. వీళ్ళు డేటాబేస్తో కనెక్టివిటీ ఉంటుంది అనమాట వీళ్ళకి. ఫ్రంట్ ఎండ్కి కనెక్టివిటీ ఉండదు కానీ వీళ్ళు డీబీతో కనెక్టివిటీ ఉంటుంది. రైట్. ఫోర్త్ వన్ ఏం చేస్తారు, డీబీతో ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తుంటారు వీళ్ళు. డీబీతో ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తారు. రైట్, ఈ థింగ్స్ పర్ఫామ్ చేస్తుంటారు. అంతే, జావా వాడైనా ఇవే చేస్తాడు, పైథాన్ వాడైనా ఇదే చేస్తాడు, .NET వాడైనా ఇదే చేస్తాడు, Node.js వాడైనా ఇదే చేస్తాడు, ఎవడైనా బ్యాక్ ఎండ్ ఇవే చేస్తాడు గైస్. ఇవే చేసేది. ఓకే, రైట్. ఇప్పుడు ఇందులో రైట్ 1 సెకండ్, ఇక్కడ రైట్ గైస్. రైట్, సర్వర్ని ఫస్ట్ ఏం చేస్తాడు గైస్, సర్వర్ని క్రియేట్ చేస్తాడు. ఏంటి, ఫస్ట్ థింగ్ సర్వర్ని క్రియేట్ చేస్తాడు. వాడు నేర్చుకున్న ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చేసి సర్వర్ని క్రియేట్ చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్రియేట్ చేస్తాడు అనుకోండి సర్వర్ని. ఇక్కడ ఒక సర్వర్ని క్రియేట్ చేస్తాడు గైస్. ఇది సర్వర్ అనుకుంటే మనకి ఇదేంటి సర్వర్. ఓకే, రైట్. ఈడు నెక్స్ట్ ఏం చేస్తాడంటే, అంటే అందరూ ఒకే ప్రాజెక్ట్లో ఉంటారు కదా, ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ డీబీ వాళ్ళు. ఏపీఐని క్రియేట్ చేస్తాడు. ఏపీఐ అంటే నథింగ్ బట్ ఒక యువరల్ గైస్. ఇది ఒక యువరల్. ఇది ఈ యువరల్ని క్రియేట్ చేసింది వీడైతే వీడు తీసుకుంటాడు, ఫ్రంట్ ఎండ్ డెవలపర్ తీసుకుంటాడు గైస్. ఈ యువరల్ని
URL ఎవరు తీసుకుంటాడు? ఫ్రంట్ ఎండ్ డెవలపర్ తీసుకుంటాడు. తీసుకుని ఇక్కడ ఈ రిజిస్టర్ బటన్ దగ్గర ఇంటిగ్రేట్ చేస్తాడు. ఓకే, రైట్. ఎప్పుడైతే దాన్ని అక్కడ ఇంటిగ్రేట్ చేశాడో ఫ్రంట్ ఎండ్ ఫేస్బుక్ డెవలపరు, లైక్ మనకి ఇది ఏపీఐ గైస్, ఏపీఐ ఇంటిగ్రేట్ చేశాడు. రైట్, అంటే మన ఫ్రంట్ ఎండ్ నుంచి అంటే క్లయింట్ నుంచి సర్వర్కి ఎప్పుడు కూడా రిక్వెస్ట్ వస్తుంది. రిక్వెస్ట్ ఏపీఐ ద్వారా వచ్చేదంటే రిక్వెస్ట్. ఆ రిక్వెస్ట్లో వాడు ఏం చెప్తున్నాడు అనేది క్వశ్చన్. రిక్వెస్ట్లో వాడు డేటా సెండ్ చేస్తున్నాడు అనమాట. రిక్వెస్ట్లో ఏం చేస్తున్నాడు? డేటా సెండ్ చేస్తున్నాడు. ఫామ్ ద్వారా డేటా సెండ్ చేస్తున్నాడు. ఆ డేటాని ఏపీఐ ద్వారా వస్తుంది. ఎక్కడికి? సర్వర్కి వస్తుంది. అంటే ఆ డేటా అనేది సర్వర్కి వచ్చింది గైస్. ఎక్కడి నుంచి? ఫ్రంట్ ఎండ్ నుంచి. ఫ్రంట్ ఎండ్లో ఈ రిజిస్టర్ బటన్ దగ్గర ఫ్రంట్ ఎండ్ డెవలపర్ తీసుకుని ఏపీఐని లైక్ ఇంటిగ్రేట్ చేశాడు. మనకి ఫ్రంట్ ఎండ్ నుంచి ఎప్పుడు కూడా రిక్వెస్ట్ వస్తుంది సర్వర్కి. ఎప్పుడు కూడా మనకు చేతగాని పని వేరే వాడు చేస్తుంటే వాడిని ఏం చేస్తామంటే మనం రిక్వెస్ట్ చేస్తాం, నా కోసం ఇది చేసి పెట్టని. ఎందుకంటే డీబీతో నాకు డైరెక్ట్ కనెక్టివిటీ లేదు, సర్వర్ని వీడు రిక్వెస్ట్ చేస్తున్నాడు అనమాట. నా దగ్గర డేటా ఉంది, లైక్ నా డేటాని డీబీలో స్టోర్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాడు. ఎలా? ఏపీఐ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాడు. డేటా పంపించాడు. ఓకే, సర్వర్కి వచ్చింది గైస్. లైక్ సర్వర్కి వచ్చిన డేటా అనేది డీబీలో స్టోర్ చేయాలంటే నెక్స్ట్ వీడు చేసే పని ఏంటి అంటే, సెకండ్ థింగ్ డీబీ అనేది కనెక్టివిటీ చూసుకుంటాడు వీడు. డీబీ కనెక్షన్ చేసుకుంటాడు గైస్. డీబీ కనెక్షన్ ఆల్రెడీ ఏపీఐ క్రియేట్ చేశాడు కాబట్టి ఇక్కడ డీబీ కనెక్షన్ బ్యాక్ ఎండ్ డెవలపర్ చేసుకుంటాడు. డీబీ కనెక్షన్ అంటే డేటాబేస్ సంథింగ్ ఇక్కడ ఫిజికల్ లొకేషన్స్లో ఉండొచ్చు సర్వరు, డీబీ సర్వరు, లేదా క్లౌడ్లో కూడా ఉండొచ్చు డీబీ సర్వర్. క్లౌడ్లో కూడా ఉండొచ్చు. అది ఎక్కడ ఉందనేది దాని URL ఉంటుంది. దాన్ని ఈ సర్వర్ తోటి మనకి కనెక్ట్ చేసుకుంటాడు. డీబీ కనెక్షన్ చేస్తాడు అనమాట. ఎవరు? బ్యాక్ ఎండ్ డెవలపర్. అయిపోయింది. ఓకే, రైట్. ఇక్కడ ఏమేం చేస్తాడు గైస్? ఒకటి ఫస్ట్ సర్వర్ని క్రియేట్ చేస్తాడు. రైట్, సెకండ్ థింగ్ ఏపీఎస్ అనమాట. సెకండ్ థింగ్ ఏపీఎస్ని క్రియేట్ చేస్తాడు. థర్డ్ థింగ్ డీబీ కనెక్షన్ చేస్తాడు. ఓకే, రైట్. ఈ ఏపీఐని వీడు క్రియేట్ చేసిన ఏపీఐని ఫ్రంట్ ఎండ్ డెవలపర్ తీసుకుని ఒక రిక్వెస్ట్ ఫామ్లో ప్రస్తుతానికి డేటా పంపించాడు. ఆ డేటాని వీడు తీసుకుని ఏం చేస్తాడు అంటే, ఆల్రెడీ డీబీ కనెక్ట్ అయింది కాబట్టి ఈ డేటాని డేటాబేస్లో స్టోర్ చేయడానికి ట్రై చేస్తాడు. అయితే డేటాబేస్ వాడు ఏమంటాడు? నువ్వు ఎలా పడితే అలా స్టోర్ చేయడానికి నేను ఒప్పుకొని అంటాడు. ఒక స్ట్రక్చర్లో ఒక ఫార్మాట్లో స్టోర్ చేయాలంటాడు. ఆ ఫార్మాట్ ఎలా ఉండాలనేది ఈ డిఫైన్ చేస్తాడు. అంటే SQL, MySQL లేదా MongoDB వాడు డిఫైన్ చేస్తాడు. నథింగ్ బట్ ఒక టేబుల్ ఫామ్లో ఉండాలి. కీ వాల్యూ పేర్లో లైక్ కీస్ ఉంటాయి. అలా ఒక టేబుల్ని క్రియేట్ అంటే SQL, MySQL టర్మినాలజీ చెప్పాలంటే టేబుల్. అది ఇక్కడ MongoDB టర్మినాలజీలో చెప్పాలంటే మీకు దాన్ని మోడల్ అంటాం. అంటే వీడు ఒక స్ట్రక్చర్ క్రియేట్ చేస్తాడు గైస్. ఈ ఫార్మాట్లో సంథింగ్ మనకి ఇలా నేమ్, ఏజ్ సంథింగ్ ఏదో ఒక రైట్ ఇచ్చి ఆ ఫార్మాట్లో స్టోర్ చేయాలంటాడు. దీనికి ఒక టేబుల్కి ఒక నేమ్ పెట్టాడు గైస్. దాన్ని వీడు తీసుకుంటాడు అనమాట. సర్వర్ సైడ్ వాడు తీసుకొని దీని ద్వారా కమ్యూనికేట్ అవుతుంటాడు అనమాట. ఆ డీబీ తోటి స్టోర్ చేయటం సంథింగ్. రైట్, ఇప్పుడు ఆ టేబుల్ నేమ్ తీసుకున్నాడు. దాని ద్వారా మనకి ఏం చేస్తున్నాడంటే డేటాబేస్లో స్టోర్ చేస్తున్నాడు అనమాట. రైట్, డైరెక్ట్గా స్టోర్ చేయడానికి పాసిబిలిటీ ఉండదు. దాని ద్వారా స్టోర్ చేస్తాడు. అంటే ఒక ఫార్మాట్ అనేది ఇది క్రియేట్ చేస్తాడు. ఒక స్ట్రక్చర్ క్రియేట్ చేస్తాడు. ఆ స్ట్రక్చర్కి అంటే నథింగ్ ఒక టేబుల్ నేమ్ లాగా క్రియేట్ చేస్తే దానికి ఒక నేమ్ ఇచ్చాడు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ యూజర్ అని ఒక నేమ్ ఇచ్చాడు అనుకోండి. దీన్ని ఆ రెఫరెన్స్ని వీడు తీసుకుంటాడు అనమాట. సర్వర్ సైడ్ వాడు తీసుకుని ఇప్పుడు దీని ద్వారా కమ్యూనికేట్ అవుతుంటాడు. దీని ద్వారా ఈ వచ్చిన డేటాని ఆ డేటాని సెండ్ చేస్తున్నాడు. వచ్చి ఇందులో స్టోర్ చేస్తాడు గైస్. ఈ టేబుల్లో స్టోర్ చేస్తాడు. ఓకే, రైట్. స్టోర్ చేసిన తర్వాత ఇప్పుడు ఆ పని సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిందా లేదా అనేది సర్వర్ సైడ్ వాడికి తెలుస్తుంది. సక్సెస్ అయితే ఏదైతే రిక్వెస్ట్ చేశాడో ఆ రిక్వెస్ట్ చేసినది సక్సెస్ అయితే వాడికి ప్రతి రిక్వెస్ట్కి ఒక రెస్పాన్స్ ఉంటుంది గైస్. క్లయింట్కి రెస్పాన్స్ ఇవ్వాలి మళ్ళీ. ఎవరు? సర్వర్ సైడ్ వాడు. అంటే నేను డేటా పంపించాను స్టోర్ చేయమని, అది సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా అని చెప్పేసి ఒక రెస్పాన్స్ ఇవ్వాలి. ఎవరు? సర్వర్ సైడ్ వాడు. ఆ ఏపీఐ నుంచి రెస్పాన్స్ వెళ్తుంది వీడికి. రైట్, సక్సెస్ఫుల్గా నీ డేటా స్టోర్ చేశాను అంటే రిజిస్టర్ టైం ప్రొఫైల్ క్రియేట్ అయిందని చెప్పేసి మనకి ఒక రెస్పాన్స్ వస్తుంది. ఓకే, దీన్ని మనం ఏమంటే పోస్ట్ రిక్వెస్ట్ అంటాం. పోస్ట్ లేదా దీన్ని లైక్ క్రియేట్ రిక్వెస్ట్ అంటాం. పోస్ట్ అనొచ్చు లేదా క్రియేట్ అనొచ్చు. అంటే వన్ థింగ్ ఒకటి కంప్లీట్ అయింది. ఇప్పటికి డేటా ఎటు నుంచి వచ్చింది? మన క్లయింట్ నుంచి వచ్చింది గైస్. క్లయింట్ నుంచి డీబీకి స్టోర్ అయింది. డీబీలో స్టోర్ అయింది. డైరెక్ట్ పాసిబిలిటీ ఉండదు కమ్యూనికేట్ అవ్వడానికి. మనకి బ్రౌజరు డైరెక్ట్ డీబీతో కమ్యూనికేట్ అవ్వడానికి పాసిబిలిటీ ఉండదు అనమాట. దానికోసం బ్యాక్ ఎండ్ వాడు హెల్ప్ చేస్తున్నాడు. బ్యాక్ ఎండ్ వాడు జావా ఉండొచ్చు, పైథాన్ ఉండొచ్చు, .NET ఉండొచ్చు, నోడ్ చేసి ఉండడు, ఎవడో ఒకడు ఉంటాడు. వాడు ఫస్ట్ థింగ్ చేసే పని ఏంటంటే వాడు నేర్చుకున్న లాంగ్వేజ్ యూజ్ చేసి సర్వర్ని క్రియేట్ చేస్తాడు. తర్వాత ఏపీఐని క్రియేట్ చేస్తాడు. ఆ ఏపీఐ ఏంటి అంటే సంథింగ్ నథింగ్ బట్ ఒక URL అనమాట. ఆ URLని
ఫ్రంట్ ఎండ్ డెవలపర్ తీసుకుంటాడు. తీసుకొని సంథింగ్ లైక్ ప్రస్తుతానికి బటన్ దగ్గర ఇంటిగ్రేట్ చేస్తాడు. ఎవరు? ఫేస్బుక్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్. ఎప్పుడైతే యాజ్ ఏ ఎండ్ యూజర్ మనం డీటెయిల్స్ ఇక్కడ మన డీటెయిల్స్ ఎంటర్ చేసి సబ్మిట్ కొడుతున్నామో లైక్ ఏపీఐ ద్వారా మనకి డేటా వస్తుంది. అంటే ఒక రిక్వెస్ట్ చేస్తున్నాడు అనమాట సర్వర్ని. ఏమని? నా దగ్గర డేటా ఉంది, డీబీలో స్టోర్ చేయమని ఒక రిక్వెస్ట్ చేస్తున్నాడు. లైక్ ఆ డేటా తీసుకున్నాడు సర్వర్ వాడు, ఏపీఐ ద్వారా వచ్చిన డేటాని తీసుకొని డీబీలో స్టోర్ చేస్తుంటే, అయితే ముందు డీబీతో కనెక్ట్ అవ్వాలి. డీబీతో కనెక్ట్ అయి ఉన్నాడు ఆల్రెడీ. అది ఎక్కడ క్రియేట్ చేస్తామో దాని వివరాలు తీసుకొని ఈ సర్వర్తో కనెక్ట్ చేసుకుంటాడు వీడు బ్యాక్ ఎండ్ వాడు. తర్వాత డీబీలో డేటా స్టోర్ చేయడానికి ట్రై చేస్తే డేటాబేస్ వాడు ఏమంటాడు? నువ్వు ఎట్ట పెడతా స్టోర్ చేయడానికి లేదు, ఒక ఫార్మాట్ ఉంటుంది, ఒక స్ట్రక్చర్ ఉంటుంది, ఆ స్ట్రక్చర్ నేను డిఫైన్ చేశాను, దాని ద్వారా స్టోర్ చేయమంటాడు. ఓకే రైట్. దాన్ని తీసుకొని దాని ద్వారా డేటా అనేది స్టోర్ చేస్తారు గైస్. ఆ డేటాని స్టోర్ చేసిన తర్వాత సర్వర్కి తెలిసిపోతుంది అది సక్సెస్ అయిందా లేదా స్టోరేజ్ అనేది. ఎవరైతే రిక్వెస్ట్ చేశారో వాడికి రెస్పాన్స్ ఇస్తుంది అనమాట. నువ్వు డేటా పంపించిన డేటా సక్సెస్ఫుల్గా స్టోర్ చేశాను, లేదా స్టోర్ అవ్వకపోతే లైక్ మనకి ఎర్రర్ త్రో చేసిన సంథింగ్ స్టోర్ అవ్వలేదు డేటా అనేది మనకి రెస్పాన్స్ అనేది బ్యాక్ ఎండ్ వాడు మనకి ఫ్రంట్ ఎండ్కి పంపిస్తాడు. దీన్ని లైక్ అంటే డేటా అనేది ఇటు నుంచి ఇటు వచ్చింది గైస్. రైట్. నెక్స్ట్ గైస్ ఇక్కడ ఉన్న డేటా అంటే మన డీటెయిల్స్ నేము ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఏజ్ లేదంటే ఈమెయిల్ ఏదో ఒకటి డేటా స్టోర్ చేస్తాం. అంటే డేటా అనేది ఇక్కడ స్టోర్ అయింది మనకి. ఇప్పుడు ప్రస్తుతానికి డేటా స్టోర్ అయింది అనుకోండి. ఈ డేటా నాకు మళ్ళీ ఫ్రంట్ ఎండ్కి కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బటన్ ఉంది గైస్, ఇంకొక బటన్ ఉంది, ఇంకొక బటన్. ఏంటి బటన్ అంటే సంథింగ్ గెట్ డేటా అనే ఒక బటన్ ఉంది. గెట్ డేటా. ఈ గెట్ డేటా బటన్ క్రియేట్ చేయాలంటే మనకి ఏం కావాలి? ఫ్రంట్ ఎండ్ డెవలపర్కి HTML కావాలి, సరిపోద్ది. HTML ఉంటే సరిపోద్ది. దీన్ని స్టైల్స్ అప్లై చేయడానికి CSS ఉండాలి. స్టైల్స్ కూడా మళ్ళీ లైక్ మొత్తం అన్ని రాయకుండా ప్రీ డిఫైన్డ్ యూజ్ చేసుకోవాలి. ఆల్రెడీ రాసిన స్టైల్స్ యూజ్ చేసుకోవాలంటే బూట్స్ట్రాప్ లేదా మెటీరియల్ ఇవే లేదా టైల్విండ్ CSS యూజ్ చేస్తాం. ఓకే రైట్. ఇప్పుడు ప్రస్తుతానికి ఫ్రంట్ ఎండ్ డెవలపర్ లైక్ ఇది క్రియేట్ చేసిన అయిపోయిన తర్వాత ఎప్పుడైతే దీని దగ్గర జావాస్క్రిప్ట్ కానీ రియాక్ట్ కానీ యాంగులర్ కానీ యూజ్ చేశాడో దీన్ని మనం క్లిక్ చేయొచ్చు. ఇప్పుడు క్లిక్ చేస్తే సంథింగ్ ఏదో జరగాలి. ఓకే రైట్. ఇప్పుడు వీడు ఇక్కడ నుంచి డేటా అనేది ఇక్కడికి సెండ్ లైక్ మనకి ఇక్కడ ఉంది కదా డేటా. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ డేటా అనేది ఇక్కడికి గెట్ చేయాలనుకుంటున్నాడు. డైరెక్ట్ పాసిబుల్ ఉండదు. ఓకే దానికోసం వీడు ఇంకొక ఏపీఐ క్రియేట్ చేస్తాడు. నెక్స్ట్ ఇంకొక ఏపీఐ క్రియేట్ చేస్తాడు. నెక్స్ట్ ఇంకొక ఏపీఐ క్రియేట్ చేస్తాడు. ఈ ఏపీఐ ఏం చేస్తుంది? డేటా ఇక్కడి నుంచి ఇటు ట్రావెల్ చేపిస్తుంది అనమాట. ఓకే రైట్. ఇప్పుడు ఈ ఏపీఐని తీసుకుని ఇక్కడ ఈ బటన్ దగ్గర గెట్ డేటా దగ్గర ఇంటిగ్రేట్ చేస్తాడు ఫ్రంట్ ఎండ్ డెవలపర్. ఈ ఏపీఐని తీసుకొని రైట్. ఎప్పుడైతే మనం ఎండ్ యూజర్గా వచ్చి బటన్ క్లిక్ చేస్తాడో గెట్ డేటా అని రైట్ సర్వర్కి ఒక రిక్వెస్ట్ వస్తుంది. ఏంటి ఆ రిక్వెస్ట్ అంటే ఇది ఏపీఐ గైస్. ఏపీఐ ద్వారా ఒక రిక్వెస్ట్ వస్తుంది. ఏంటి ఆ రిక్వెస్ట్ అంటే నాకు నా డేటా నా డేటా డేటాబేస్లో ఉంది, నాకు లైక్ ఇవ్వండి అని చెప్పేసి ఒక రిక్వెస్ట్ వస్తుంది. రైట్. ఆ వచ్చే రిక్వెస్ట్ ఏంటంటే మనకి సర్వర్కి ఆ రిక్వెస్ట్ వచ్చింది. ఏంటి అంటే ఆ డేటా అడుగుతున్నాడు. డేటా ఇంతకుముందు స్టోర్ అయింది కదా, ఆ డేటా అడుగుతున్నాడు. ఓకే రైట్. ఇప్పుడు ఏం చేస్తాడు వీడు? ఇలా ఆల్రెడీ డీబీలో కనెక్షన్ ఉంది కాబట్టి డీబీ కనెక్షన్ ఆల్రెడీ ఉంది కాబట్టి వాడు అడిగిన డేటా ఈ టేబుల్లో ఉందా లేదా ఫైండ్ అవుట్ చేస్తాడు. ఆల్రెడీ ఉంది కదా ఇంతకుముందు లైక్ ఇనిషియల్గా రిజిస్టర్ అయి ఉన్నాడు కదా. రైట్. ఫైండ్ అవుట్ చేస్తాడు ఉందా లేదా డేటాని. ఎప్పుడైతే ఫైండ్ అవుట్ చేస్తాడో ఆ డేటా ఉంటే ఆ డేటా అనేది వీడికి సర్వర్కి వస్తుంది అనమాట. ఎక్కడి నుంచి? డీబీ నుంచి. ఈ వచ్చిన డేటాని రెస్పాన్స్గా ఇస్తాడు అనమాట. ఆ డేటా రెస్పాన్స్గా ఇస్తాడు. ఆ వచ్చిన డేటా ఫ్రంట్ ఎండ్కి వస్తుంది అనమాట. వచ్చినప్పుడు వీడికి కావాల్సిన ఫార్మాట్ దాన్ని డిస్ప్లే చేసుకుంటాడు HTML ఇచ్చేసి. అంటే డేటా ఇప్పుడు ఎలా ట్రావెల్ అవుతుంది? డేటాబేస్ నుంచి ఫ్రంట్ ఎండ్కి వస్తుంది అనమాట. డైరెక్ట్గా రాదు. అది కూడా సపరేట్ ఇంకొక ఏపీఐ క్రియేట్ చేస్తాడు. ప్రతి దానికి ఏపీఐ ఉంటుంది గైస్. డేటాబేస్ నుంచి ఫ్రంట్ ఎండ్కి రావాలి, లేదంటే ఫ్రంట్ ఎండ్ నుంచి డేటాబేస్కి వెళ్ళాలి అంటే మనకి సపరేట్ ఏపీఐస్ ఉంటాయి. దీన్ని గెట్ రిక్వెస్ట్ అనొచ్చు లేదా రీడ్ రిక్వెస్ట్ అనొచ్చు. ఓకే రైట్. ఇప్పుడు 2 రిక్వెస్ట్లు కంప్లీట్ అయ్యాయి. అంటే సింపుల్గా చెప్పాలంటే బిట్వీన్ సర్వర్ అండ్ క్లయింట్కి ఎలా కమ్యూనికేట్ అవుతున్నాయి అంటే ఏపీఐ ద్వారా కమ్యూనికేట్ అవుతున్నాయి. రైట్. అంటే క్లయింట్ నుంచి మనకి సర్వర్కి వచ్చేదాన్ని ఏమంటున్నాం? రిక్వెస్ట్ అంటున్నాం. సర్వర్ నుంచి క్లయింట్కి వెళ్ళేదాన్ని ఏమంటున్నాం? రెస్పాన్స్ అంటున్నాం. ఓకే రైట్. నెక్స్ట్ గైస్ ఇక్కడ డీబీ అండ్ మనకి సర్వర్ అనేది కమ్యూనికేట్ అయ్యి సంథింగ్ ఇక్కడ ఉన్న ఈ టేబుల్ తోటి సంథింగ్ ఏదైనా ఇంటరాక్ట్ అవ్వాలంటే అది టేబుల్ ద్వారా ఇంటరాక్ట్ అవుతున్నాయి. ఏదైనా ఆపరేషన్స్ పర్ఫామ్ చేయాలంటే టేబుల్ లేదా మోడల్ అంటాం. మాంగోడిబి టెర్మినాలజీ అంటే మోడల్ అంటాం. ఓకే రైట్. ఓకే నెక్స్ట్ గైస్ రైట్. ఇక్కడ ఉన్న డేటా అంటే మనం ఫేస్బుక్ అప్లికేషన్ అనుకుంటే ఇది మనకి ఇక్కడ ఎడిట్ ఆప్షన్ ఉంటుంది కదా. మన ప్రొఫైల్ మనం ఎడిట్ చేసుకోవచ్చు, అప్డేట్ చేసుకోవచ్చు డేటాని. ఇక్కడ
ఎడిట్ బటన్ క్రియేట్ చేయడానికి ఫేస్బుక్ లైక్ మనకి ఫేస్బుక్ డెవలపరు ఫ్రంట్ ఎండ్ డెవలపరు HTML యూజ్ చేసి క్రియేట్ చేశాడు. దీన్ని స్టైల్స్ అప్లై చేయడానికి CSS యూజ్ చేశాడు. రైట్, దీన్ని బటన్ క్లిక్ చేస్తే సంథింగ్ ఏదో జరగాలంటే జావాస్క్రిప్ట్ కానీ రియాక్ట్ కానీ యాంగులర్ కానీ ఉంటుంది ఇక్కడ. రైట్, ఇప్పుడు వీడు ఎడిట్ చేయడానికి డైరెక్ట్గా డీబీలో డైరెక్ట్ ఎడిట్ చేయడానికి లేదు గైస్. డీబీలో డైరెక్ట్ ఎడిట్ చేయడానికి వాడికి కమ్యూనికేట్ అవ్వడానికి పాసిబిలిటీ ఉండదు. ఓకే, దానికోసం ఏం చేస్తాడు, ఇంకొక API క్రియేట్ చేస్తాడు అనమాట బ్యాక్ ఎండ్ డెవలపర్. అంటే వాడి డేటా ఆల్రెడీ డీబీలో ఉంది, దాన్ని ఫ్రంట్ ఎండ్ నుంచి అప్డేట్ చేయాలనుకుంటున్నాడు. ఇంతకుముందు ఏం చేసాం, 2 రిక్వెస్ట్లో ఫ్రంట్ ఎండ్ నుంచి డేటాని డీబీకి వెళ్ళింది, డీబీలో ఉన్న డేటా మళ్ళీ ఫ్రంట్ ఎండ్కి వచ్చింది. ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ వాడు ఏం చేస్తున్నాడు అంటే డీబీలో ఉన్న డేటా అప్డేట్ చేయాలనుకుంటున్నాడు. అయితే డైరెక్ట్గా పాసిబుల్ అవ్వదు కదా, దానికోసం బ్యాక్ ఎండ్ వాడు ఏం చేస్తాడు, ఇంకొక API క్రియేట్ చేస్తాడు. రైట్, ఈ APIని ఫేస్బుక్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ తీసుకొని ఈ ఎడిట్ బటన్ దగ్గర ఇంటిగ్రేట్ చేస్తాడు. యాజ్ ఏ ఇండివిజువల్గా ఎప్పుడైతే మనం ఎడిట్ అనే బటన్ క్లిక్ చేసామో ఒక రిక్వెస్ట్ వెళ్తుంది అనమాట API ద్వారా. ఏంటి ఆ రిక్వెస్ట్, నా డేటా డీబీలో ఉంది, నాకు డిస్ప్లే చేయండి, నేను ఎడిట్ చేసుకోవాలి అని. ఓకే రైట్, అంటే ఒక రిక్వెస్ట్ వచ్చింది, ఏంటి నా డేటా డీబీలో ఉంది ఆల్రెడీ, నాకు డిస్ప్లే చేయండి, నేను దాన్ని అప్డేట్ చేయాలి, ఎడిట్ చేయాలి అని అడుగుతున్నాడు. ఇప్పుడు అయితే ఆ డేటా వాడు అడిగిన డేటా ఎడిట్ చేయడానికి ఉందా డీబీలో లేదా అనేది సర్వర్ సైడ్ వాడు ఏం చేస్తారు, ఫైండ్ అవుట్ చేస్తారు. ఫైండ్ అవుట్ చేసి రెస్పాన్స్గా వాడు డేటా వాడికి మళ్ళీ ఫామ్లో చూపిస్తాడు. వాడేం చేస్తాడు, ఇక్కడ అప్డేట్ చేస్తాడు. అప్డేట్ చేసినప్పుడు మళ్ళీ సబ్మిట్ కొట్టగానే ఆ డేటా అనేది ఇక్కడ లైక్ మనకి అప్డేట్ అవుతుంది డేటా. ఓకే, దాన్ని మనం లైక్ అప్డేట్ రిక్వెస్ట్లో అప్డేట్ లేదా పుట్ రిక్వెస్ట్ అంటాం. అప్డేట్ లేదా పుట్ రిక్వెస్ట్ అంటాం. అంటే ఫ్రంట్ ఎండ్ నుంచి డీబీలో ఉన్న డేటాని మనం అప్డేట్ చేస్తున్నామని. నెక్స్ట్ గైస్, ఈ మధ్య మన ఫేస్బుక్ డెవలపర్స్ ఎవరు కూడా, డెవలపర్స్ కాదు యూజర్స్, ఏం చేస్తున్నారంటే అకౌంట్ డీయాక్టివేట్ చేస్తున్నారు, అంటే డిలీట్ చేస్తున్నారు. ఓకే, అంటే మనకి అకౌంట్ ఉందంటే దాని మీనింగ్ ఏంటి, ఫేస్బుక్ డేటాబేస్లో మన డేటా అనేది స్టోర్ అయింది, అందుకు మనకు ఒక ప్రొఫైల్ క్రియేట్ అయింది, ఒక అకౌంట్ క్రియేట్ అయింది. ఓకే, లైక్ అలాగే మనం అప్డేట్ కూడా చేస్తున్నాం, ఎడిట్ ఆప్షన్ కూడా ఉంది మనకి. నెక్స్ట్ డిలీట్ చేయాలనుకుంటే ఇక్కడ సంథింగ్ ఫ్రంట్ డెవలపర్ ఏం చేస్తాడంటే ఇక్కడ సంథింగ్ డిలీట్ అకౌంట్ అనేది ఒక బటన్ క్రియేట్ చేస్తాడు. ఈ బటన్ క్రియేట్ చేయాలంటే HTML చేసి సరిపోతుంది. దీన్ని క్లిక్ చేస్తే సంథింగ్ జరగాలంటే జావాస్క్రిప్ట్ కానీ రియాక్ట్ కానీ యాంగులర్ కానీ కావాలి. రైట్, ఇప్పుడు క్లిక్ చేస్తే లైక్ డైరెక్ట్గా డీబీతో కనెక్ట్ అయ్యి డేటా డిలీట్ చేయడానికి ఫ్రంట్ ఎండ్ డెవలపర్కి లైక్ ఫ్రంట్ ఎండ్ నుంచి డైరెక్ట్గా పాసిబుల్ ఉండదు. దానికోసం వీడు బ్యాక్ ఎండ్ డెవలపర్ ఇంకొక API క్రియేట్ చేస్తాడు. ఆ APIని తీసుకుని ఫ్రంట్ ఎండ్ డెవలపరు ఇక్కడ డిలీట్ బటన్ దగ్గర ఇంటిగ్రేట్ చేసి ఉంటాడు ఆల్రెడీ. ఇప్పుడు మనం ఎప్పుడైతే డిలీట్ అనే బటన్ క్లిక్ చేసామో మన ఫేస్బుక్ ప్రొఫైల్ దగ్గరికి వెళ్ళి డిలీట్ అనే బటన్ క్లిక్ చేసామో వెంటనే మనకి ఆ API ద్వారా రిక్వెస్ట్ వస్తుంది. రిక్వెస్ట్ ఏంటి, ఆ రిక్వెస్ట్ అవుట్ చేసేది, నా డేటాబేస్లో ఉంది, డిలీట్ చేయమని సర్వర్ని అడుగుతున్నాడు. సర్వర్ ఏం చేస్తాడు, సర్వర్ సైడ్ వాళ్ళు ఏం చేస్తారంటే లైక్ ఆ టేబుల్లో ఇంతకుముందు స్టోర్ అయిన డేటా టేబుల్లో ఉందా లేదా ఫైండ్ అవుట్ చేస్తారనమాట. ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఆ డేటా ఉంటే డిలీట్ చేస్తారు. రెస్పాన్స్గా ఏమిస్తాడు, డిలీట్ చేసిన తర్వాత నీ డేటా సక్సెస్ఫుల్గా డిలీట్ అయింది డేటాబేస్ నుంచి అని ఒక రెస్పాన్స్ ఇస్తాడు. ఓకే రైట్, దీన్ని డిలీట్ రిక్వెస్ట్ అంటాం. డిలీట్ రిక్వెస్ట్ మనకి ఏదైతే ఓల్డ్ అప్లికేషన్స్ ఉన్నాయో ఈ 4 ఆపరేషన్స్ ఉంటాయి. మనం ఫ్రంట్ ఎండ్ నుంచి డీబీలో స్టోర్ చేయటం, డీబీలో ఉన్న డేటాని ఫ్రంట్ ఎండ్కి గెట్ చేసుకుని డిస్ప్లే చేయటం, డీబీలో ఉన్న డేటాని ఫ్రంట్ ఎండ్ నుంచి అప్డేట్ చేయటం, డీబీలో ఉన్న డేటాని ఫ్రంట్ ఎండ్ నుంచి డిలీట్ చేయటం. అలా డైరెక్ట్గా మనకి ఫ్రంట్ ఎండ్కి పాసిబుల్ ఉండదు కాబట్టి ఈ బ్యాక్ ఎండ్ డెవలపర్స్ హెల్ప్ చేస్తూ ఉంటారు. APIs క్రియేట్ చేసి ముందు సర్వర్ని క్రియేట్ చేస్తారు, తర్వాత APIs క్రియేట్ చేస్తారు, తర్వాత వీళ్ళు ఆపరేషన్స్ పర్ఫామ్ చేయడానికి డీబీతో కనెక్ట్ అవుతారు. డీబీతో కనెక్ట్ అయ్యి ఈ ఆపరేషన్స్ ఉన్నాయి చూసారా, సేవ్ చేయటం, తర్వాత ఫైండ్ అవుట్ చేయడం, అప్డేట్ చేయడం, డిలీట్ చేయడం, ఈ ఆపరేషన్స్ అన్ని కూడా 4th అనమాట. అదే DB ఆపరేషన్స్ అంటాం. DB ఆపరేషన్స్ డీబీతో కనెక్ట్ అయిన తర్వాత DB ఆపరేషన్స్ చేస్తారు. ఓకే రైట్, ఏముంటాయి DB ఆపరేషన్స్ అంటే డేటాని స్టోర్ చేయటం, అప్డేట్ చేయటం, ఎడిట్ చేయటం, డిలీట్ చేయటం. ఎవరి కోసం, ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అడుగుతున్నాడు అంటే ఎండ్ యూజర్ అడుగుతున్నాడు అనమాట. అలా ఈ బ్యాక్ ఎండ్ కూడా పర్ఫామ్ చేస్తుంటుంది అవన్నీ ఆపరేషన్స్ అన్ని కూడా. దీన్ని మనం ఏమంటే క్రడ్ ఆపరేషన్స్ అంటాం. క్రడ్ ఆపరేషన్స్. ఇక్కడ C అంటే క్రియేట్ అని, అంటే డేటా అనేది
లైక్ డీబీలో స్టోర్ చేయడానికి క్రియేట్ అంటాం. ఆర్ అంటే డేటాబేస్లో ఉన్న డేటా ఫ్రంట్ ఎండ్ గెట్ చేసి డిస్ప్లే చేయడం అంటాం. యూ అంటే అప్డేట్ గైస్, డేటాబేస్లో ఉన్న డేటాని ఫ్రంట్ ఎండ్ నుంచి మనం డిలీట్ చేయడం, రైట్. డిలీట్, డి అంటే డిలీట్ అని, డిలీట్ చేయొచ్చు, అప్డేట్ చేయొచ్చు, రీడ్ చేయొచ్చు, క్రియేట్ చేయొచ్చు. అంటే ఫ్రంట్ ఎండ్కి లైక్ మన డేటాబేస్కి డైరెక్ట్ కనెక్టివిటీ ఉండదు. అందుకు బ్యాక్ ఎండ్ వాడు ఇక్కడ వీడు ఒక మీడియేటర్ లాగా హెల్ప్ చేస్తుంటాడు. వీడేంటి అంటే ముందు సర్వర్ని క్రియేట్ చేస్తాడు. వాడి పనులు ఏ లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నా మీరు ఇవే ఉంటాయి గైస్. సర్వర్ని క్రియేట్ చేస్తాడు, ఏపీఐస్ క్రియేట్ చేస్తాడు, డేటాబేస్తో కనెక్ట్ అవుతాడు. డేటాబేస్తో కనెక్ట్ అయిన తర్వాత ఆన్ బిహాఫ్ ఆఫ్ మన ఫ్రంట్ ఎండ్ డెవలపర్కి ఫ్రంట్ ఎండ్కి కావాల్సిన ఆపరేషన్స్ అనేది వీడు పర్ఫామ్ చేస్తుంటాడు. వాటిని డీబీ ఆపరేషన్స్ అంటాం వీడు చేసేవాడు. ఈ డీబీ ఆపరేషన్స్ ఎవరి కోసం చేస్తాడు? ఫ్రంట్ ఎండ్ వాడు కోసం చేస్తాడు. ఫ్రంట్ ఎండ్ వాడు వీడిని ఎలా అడుగుతున్నాడు అంటే వీడు ఒక ఏపీఐ క్రియేట్ చేసి ఫ్రంట్ ఎండ్ వాడు తీసుకొని ఆ ఫ్రంట్ ఎండ్ వాడు ఏం చేస్తాడంటే లైక్ ఆ ఏపీఐ ద్వారా రిక్వెస్ట్ చేస్తుంటాడు. ఏంటి ఆ రిక్వెస్ట్? డేటాని సెండ్ చేయటము, డేటాబేస్లో స్టోర్ చేయడానికి, గెట్ చేయటము, లేదా అప్డేట్ చేయడం, డిలీట్ చేయడం ఆపరేషన్స్ అన్ని కూడా పర్ఫామ్ చేస్తుంటాడు. అంటే ఫైనల్గా చెప్పాలంటే ఇక్కడ ఇన్ బిట్వీన్ ఫ్రంట్ ఎండ్కి ఈ సర్వర్కి కమ్యూనికేషన్ ఏపీఐ ద్వారా జరుగుతుంది. ఈ ఏపీఐని క్రియేట్ చేసేది సర్వర్ సైడ్ వాడు, దాన్ని యూజ్ చేసుకునేది ఫ్రంట్ ఎండ్ వాడు. ఓకే, ఆ ఏపీఐ ద్వారా వీడి రిక్వెస్ట్ ఫామ్లో లైక్ మనకి కమ్యూనికేట్ అవుతూ ఉంటాడు అనమాట ఈ సర్వర్తో, రైట్. అంటే ఫ్రంట్ ఎండ్ మనకి బ్రౌజర్ నుంచి అంటే క్లయింట్ నుంచి మనకు వచ్చి సర్వర్కి వచ్చేదాన్ని ప్రతి దాన్ని కూడా ఏమంటాం? రిక్వెస్ట్ అంటాం. ఆ రిక్వెస్ట్లో ఒక్కోసారి డేటా కూడా రావచ్చు, ఎందుకంటే పోస్ట్ చేసేటప్పుడు. ఓకే, రైట్. అదే సర్వర్ నుంచి ఇటు వచ్చేదాన్ని రెస్పాన్స్ అంటాం. రెస్పాన్స్, రిక్వెస్ట్ రెస్పాన్స్ ఫామ్లో ఉంటుంది గైస్ కమ్యూనికేషన్ ఇక్కడ. ఓకే, రైట్. ఇన్ బిట్వీన్ ఇక్కడ మనకి సర్వర్కి డీబీకి వచ్చేసి ఇక్కడ ఎలా ఉంటుంది కమ్యూనికేషన్ అంటే టేబుల్ ద్వారా ఉంటుంది. టేబుల్ అంటే ముందు కనెక్ట్ చేస్తారు, తర్వాత ఆపరేషన్స్ ఎలా పర్ఫామ్ చేస్తారంటే టేబుల్ ద్వారా ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తారు గైస్. ఓకే, ఇది టోటల్ అప్లికేషన్లో మనకి ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ డేటాబేస్తో కమ్యూనికేషన్ అనేది ఇలా ఉంటుంది గైస్. ఆపరేషన్స్ ఇలా ఉంటాయి. ఏ అప్లికేషన్ అయినా తీసుకోండి గైస్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఈ కామర్స్ అప్లికేషన్ తీసుకుంటే మనకి ఎండ్ యూజరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అకౌంట్ క్రియేట్ చేసుకున్నాడు గైస్. అకౌంట్ క్రియేట్ చేసుకునుకుంటే మన డీటెయిల్స్ ఇస్తాం కదా, ఫ్రంట్ ఎండ్ ఫామ్లు ఇస్తే అవి తీసుకెళ్ళి డేటాబేస్లో స్టోర్ చేయాలి. డేటాబేస్లో స్టోర్ అవుతుంది. డేటాబేస్లో ఉన్న మనకు ఒక ప్రొఫైల్ క్రియేట్ అవుతుంది. అది మళ్ళీ మనకి ఫ్రంట్ ఎండ్కి ఆ నేమ్, మన నేమ్ వచ్చేసి మళ్ళీ ఫ్రంట్ ఎండ్ కనిపిస్తుంటుంది మన ప్రొఫైల్, అది గెట్ రిక్వెస్ట్ అని. ఓకే, మన ఎడిట్ ఆప్షన్ ఉంటుంది మనకి, అంటే యూజర్కి కార్డ్ ఆపరేషన్ చేయొచ్చు, అంటే మనం పోస్ట్ చేయొచ్చు, గెట్ చేయొచ్చు, అప్డేట్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు. అదే ప్రొడక్ట్స్ ఉన్నాయనుకోండి, అది చేసేది ఈ కామర్స్ అప్లికేషన్లో అడ్మిన్ చేస్తుంటాడు గైస్. వాటి మీద ఆపరేషన్స్ ప్రొడక్ట్స్ని డీబీలో స్టోర్ చేస్తాడు, గెట్ చేసి డిస్ప్లే చేస్తుంటాడు, తర్వాత అప్డేట్ చేస్తాడు, డిలీట్ చేస్తాడు. మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర డేటా తీసుకుని వీడు చేస్తుంటాడు అనమాట. ఓకే, ఇది టోటల్గా డేటా ఎలా ఫ్లో అవుతుంది అనేది చెప్పాను గైస్. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి గైస్. డౌట్స్ ఏమైనా ఉన్నాయా? కళ్యాణ్, నో డౌట్స్ బ్రో. రాజీవ్ బ్రో, క్లియర్. Everything understand. ఓకే, No problem. ఓకే. అమర్, ఆ, డౌట్స్ ఎనీ ఈ డౌట్స్? ఈ కోర్స్లో మనం ఏం నేర్చుకుంటున్నాం బ్యాక్ ఎండ్కి? మీకు అంటే మీకు మెన్ స్టాక్ కావాలా, ఓన్లీ ఫ్రంట్ ఎండ్ కావాలా? అది నాకు క్లియర్ కావాలి. అంటే మీకు బ్యాక్ ఎండ్ డీబీ కూడా కావాలా, ఓన్లీ ఫ్రంట్ ఎండ్ కావాలా? అంటే ఇక్కడ 3 పార్ట్స్ ఉంటాయి గైస్. 3 పార్ట్స్లో ఇది ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ ఇక్కడ ఉంటారు, ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ ఇక్కడ ఉంటారు గైస్. ఇక్కడ బ్యాక్ ఎండ్ డెవలపర్స్ సర్వర్ సైడ్ వాళ్ళు ఇక్కడ ఉంటారు, ఇక్కడ డీబీ సైడ్ వాళ్ళు ఇక్కడ ఉంటారు. దీన్ని మనం ఫుల్ స్టాక్ అప్లికేషన్ అంటాం. ఫుల్ స్టాక్ అంటాం. 3 ఉంటాయి. ఇది టోటల్ అప్లికేషను అనమాట. దీన్ని ఫుల్ స్టాక్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు జావా ఫుల్ స్టాక్ తీసుకున్నారనుకోండి, జావా ఫుల్ స్టాక్లో ఫ్రంట్ ఎండ్ కామన్గా ఇదే పార్ట్ ఉంటుంది. ఇక్కడికి వచ్చరికి ఈ పార్ట్కి వచ్చరికి జావా ఉంటుంది గైస్. డీబీకి వచ్చరికి మీకు ఎస్క్యూఎల్ లేదంటే మాంగోడిబీ ఏదో ఒకటి యూజ్ చేస్తారు, రైట్. అదే పైథాన్ అనుకోండి, పైథాన్ ఫుల్ స్టాక్ అయినా సరే ఫ్రంట్ ఎండ్ కామన్, బ్యాక్ ఎండ్కి వచ్చరికి పైథాన్ ఉంటుంది. అదే .NET ఫుల్ స్టాక్ అనుకుంటే ఫ్రంట్ ఎండ్ కామన్ ఉంటుంది, లైక్ బ్యాక్ ఎండ్కి వచ్చరికి .NET ఉంటుంది. నోట్ చేసి అనుకోండి ఫ్రంట్ ఎండ్ కామన్గా ఉంటుంది, బ్యాక్ ఎండ్కి వచ్చరికి అంటే ఇక్కడ చేంజెస్ అవుతుంది. బ్యాక్ ఎండ్ ఎక్కడ చేంజెస్ ఉంటాయి గైస్, ఈ ప్లేస్లో చేంజెస్ ఉంటాయి.
అప్లికేషన్లో అంటే ఆ ప్రాజెక్ట్లో జావా యూజ్ చేస్తారా క్లయింట్, ప్రిఫరెన్స్ పైథాన్ ఉంటుందా, .NET ఉంటుందా, నోట్ చేసి ఉంటుందా, ఏ లాంగ్వేజ్ ఏది ఉంటుంది అనేది ప్రిఫరెన్స్ క్లయింట్ని బట్టి ఉంటుంది. ఫ్రంట్ ఎండ్ మాత్రం కామన్గా ఉంటుంది. ఫ్రంట్ ఎండ్ అన్ని అప్లికేషన్స్కి ఫ్రంట్ ఎండ్ కామన్ టెక్నాలజీ HTML, CSS, జావాస్క్రిప్ట్, రియాక్ట్. ఇప్పుడు యాంగులర్ యూజ్ చేయాలా, రియాక్ట్ యూజ్ చేయాలా అనేది అది కూడా ప్రిఫరెన్స్ ఉంటుంది. యాంగులర్ మార్కెట్ డల్గా ఉంది. రియాక్ట్ అనేది ఎక్కువగా ఆల్మోస్ట్ 70 to 80% రియాక్ట్ ఉంది గైస్. ఇక్కడ ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ 100 అప్లికేషన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ పర్సెంటేజ్ చూద్దాం. 100 అప్లికేషన్స్ గైస్, అందులో 70 నుంచి 80 అప్లికేషన్స్ ఇక్కడ రియాక్ట్ యూజ్ చేస్తున్నారు ఫ్రంట్ ఎండ్. అంటే అల్టిమేట్గా HTML, CSS, జావా స్క్రిప్ట్ యూజ్ చేయకుండా, అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లెంది ఉంటుంది, కోడ్ స్లో ఉంటుంది అప్లికేషన్, అందుకని దాని ప్లేస్లో రియాక్ట్ కానీ యాంగులర్ కానీ యూజ్ చేస్తారు. ఇప్పుడు మార్కెట్ అంతా కూడా రియాక్ట్ ఉంటుంది ఫ్రంట్ ఎండ్. ఓకే, అదే బ్యాక్ ఎండ్కి వచ్చారనుకోండి, రైట్, ఈ 100 అప్లికేషన్స్లో ఫర్ ఎగ్జాంపుల్ 20 అప్లికేషన్స్ జావా యూజ్ చేస్తే, అప్లికేషన్స్లో 20% జావా యూజ్ చేస్తే, పైథాను ఫర్ ఎగ్జాంపుల్ 10% యూజ్ చేస్తే, నోట్ చేస్తే 15% యూజ్ చేస్తే, .NET 10% యూజ్ చేస్తే, ఇలా స్ప్రెడ్ అవుతాయి అన్నమాట. ఓకే, రైట్, అది ఆ ప్రాజెక్ట్లో ఏమి యూజ్ చేయాలని క్లయింట్ ప్రిఫరెన్స్ బట్టి ఉంటుంది. సేమ్ ఇక్కడ కూడా అంతే, SQL, MySQL, Oracle, MongoDB అనేది ప్రిఫరెన్స్ బట్టి ఉంటుంది. బట్ ఫ్రంట్ ఎండ్ మాత్రం కామన్గా ఉంటుంది అప్లికేషన్స్లో. అరే, మీ డౌట్ క్లియరా హమర్? కాదు, లెక్క అవ్వలేదు డౌట్ క్లియర్. ఈ ఫుల్ స్టాక్ లో ఏం చేస్తారు మీరు? నోట్ చేసా? నేను అడిగేది మీకు ఏం కావాలి అని అడుగుతున్నా. ఫుల్ స్టాక్ కావాలని అడుగుతున్నా. మీకు ఫుల్ స్టాక్ కావాలంటే బ్యాక్ ఎండ్కి వచ్చారు, నోట్ చేసి ఎక్స్ప్రెస్ చేసి యూజ్ చేస్తాను. డేటాబేస్ వచ్చేసి MongoDB ఉంటుంది. ఓకే, అంటే నేను చెప్పేది మెన్ స్టాక్ అనమాట. యాక్చువల్గా నాకు జావా పైథాన్ తెలియదు, నాకు మెన్ స్టాక్ టీచ్ చేస్తాను అనమాట. ఓకే, రైట్. ఈ కోర్స్ లో నోట్ చేస్ ఇంకా DBలో MongoDB ఉంటుంది. ఓకే, అయితే మీ ఫోకస్ అంతా కూడా ఎక్కువగా ఈ ఫ్రంట్ ఎండ్ మీద పెట్టండి, ఎందుకంటే ఆపర్చునిటీస్ ఎక్కువ ఫ్రంట్ ఎండ్ ఉంటున్నాయి. ఎందుకంటే కాంపిటీషన్ బ్యాక్ ఎండ్ ఎక్కువ ఉంటుంది అనమాట. టెక్నాలజీ ఏది యూజ్ చేయాలనేది ఎక్కువగా కాంపిటేటర్స్ ఎక్కువ ఉంటారు. బ్యాక్ ఎండ్ జావా ఉంటాడు, పైథాన్ ఉంటాడు, అంటే ఒకే అప్లికేషన్లో ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, మీ ఫోకస్ అంటే లైక్ జాబ్ కావాలంటే ఎక్కువగా దీని మీద ఫోకస్ చేసి దీని మీద ఎక్స్పర్ట్ అవ్వడం ముందు. ఓకే, దీని మీద జాబ్కి అనేది ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి. రియాక్ట్ మీద ఎక్కువ ఉన్నాయి. మరీ కాంప్లెక్స్గా కూడా ఏముండదు, కొంచెం సింపుల్గానే ఉంటుంది, మరీ కాంప్లెక్స్ ఏముండదు. ఓకే, అది. సో ఫస్ట్ మీరు ఫ్రంట్ ఎండ్ కంప్లీట్ చేస్తారా? ఫ్రంట్ ఎండ్ అంటే మనకి నోట్ చేసుకెళ్ళాలంటే కంపల్సరీ జావాస్క్రిప్ట్ కంప్లీట్ అవ్వాలి. జావాస్క్రిప్ట్ కంప్లీట్ అయితే నోట్ చేసుకెళ్ళగలం. ఇప్పుడు మెన్ స్టాక్లో ఒకసారి చూద్దాం గైస్. మెన్ స్టాక్లో అసలు ఏముంటాయి అనేది, అసలు ఏం టీచ్ చేస్తాను. రైట్, మెన్లో M అంటే MongoDB అని, E అంటే Express.js అని, Express.js, R అంటే React.js అని, N అంటే Node.js అని. ఇవి టెక్నాలజీస్. ఓకే, అయితే మనం ఇక్కడ మెన్ స్టాక్లో కవర్ చేసేది HTML, CSS, Bootstrap, రైట్, జావాస్క్రిప్ట్, రైట్, రియాక్ట్, రెడక్స్, నెక్స్ట్ నోడ్, ఎక్స్ప్రెస్, MongoDB, తర్వాత గిట్ అండ్ గిట్ హబ్, తర్వాత డిప్లాయ్మెంట్. ఇవి కవర్ చేస్తాం మెన్ స్టాక్ తీసుకుంటే. ఓకే, రైట్. మీకు కంటెంట్ పంపించాను కదా? అందులో
మన్ స్టాక్ ది కంటెంట్స్ కనిపిస్తాయి. అవునవును, మెన్స్టా కంటెంట్ ఉంది. అంటే నా ప్రిఫరెన్స్, నేను చెప్పేది ఏంటంటే మీకు, అంటే నేను లైక్ ఓవరాల్గా టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే కానీ ఎక్కువగా మీరు ఫోకస్ చేయాల్సింది రియాక్ట్ మీద చేయండి. రియాక్ట్. ఓకే. దీని మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఓకే, అది ఇవి లైట్గా తెలుసుకుంటే చాలు. మీకు ఎడ్యుకేషన్ గ్యాప్ ఉందా ఫ్రెషర్? ఇక హాబీ అంటే నేర్చుకోవాలని రియాక్ట్. జాబ్ ఉంది .NET మీద కనిపిస్తుంది. ఓకే ఓకే ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి, లేదంటే ఈరోజు క్లాసు వచ్చేద్దాం. ఓకే, యాక్చువల్గా ఈరోజు క్లాస్ కొంచెం లేట్ అయింది, ఇక్కడ పెన్ కొంచెం లేక డిజిటల్ పెన్. ఓకే, రేపు ఎగ్జాక్ట్గా 9కి స్టార్ట్ అవుతుంది, 10:30కి క్లోజ్ అవుతుంది. ఓకే ఓకే రైట్, ఓకే బాయ్. ఓకే బ్రో, బాయ్ బ్రో. థ్యాంక్ యూ. మనకి ఒక డౌట్, మనకి సర్టిఫికేషన్ కూడా అవైలబుల్ ఉంది కదా బ్రో? సర్టిఫికేట్ దేంట్లో మీకు ప్రొవైడ్ చేస్తారు కదా? సర్టిఫికేషన్ వేరు, సర్టిఫికేట్ వేరు. అదే సర్టిఫికేట్ కూడా ప్రొవైడ్ చేస్తారు కదా? అదేముంది బ్రో, సర్టిఫికేట్ ఏముంది? ఓకే, మన చేతిలో పనే కదా. అదే సేమ్ మన కంటెంట్ వైజ్ గానే పోతారు కదా అన్న? అర్థం కాలేదు. అంటే మనకి కంటెంట్ ప్రొవైడ్ చేశారు కదా PDF, మన్ స్టాక్. సేమ్ అదే ఫ్లో లో వెళ్తారు కదా? అదే, అంటే మీకు HTML CSS టచ్ ఉంది అనుకుంటే జావాస్క్రిప్ట్ కావాలంటే జావాస్క్రిప్ట్ స్టార్ట్ చేస్తా, లేదు మాకు అసలు HTML CSS కూడా ఏం తెలియదు అనుకుంటే HTML తో స్టార్ట్ చేస్తా. అదే HTML నుంచి స్టార్ట్ చేశాను. అయితే నేను డెమో క్లాసెస్ లో ఇచ్చేది ఏంటంటే, ఇప్పుడు ఓవరాల్ ఫ్లో ఇచ్చాను కదా ఇప్పుడు ఈ క్లాస్. అవునవును. టుమారో క్లాస్ లో లైక్ అంటే జావా మనకి HTML అనేది ఒక హాఫ్ అన్ అవర్ ఎక్స్ప్లెయిన్ చేస్తా, హాఫ్ అన్ అవర్ లేదా 1 అవర్. ఓకే రైట్, ఆ తర్వాత CSS ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ ఎక్స్ప్లెయిన్ చేస్తా, తర్వాత జావాస్క్రిప్ట్ ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ ఎక్స్ప్లెయిన్ చేస్తా, అంటే డెమోస్ లో లైక్ టోటల్ కవర్ చేస్తా. ఓకే ఒక సమ్మరీ ఇస్తా, అంటే అసలు ఏముంటుంది తెలుస్తుంది మీకు, అసలు ఏం నేర్చుకుంటాం మనం అందరం. అదే టోటల్ మనం 1 month లో, లేదంటే ఇప్పుడు HTML ఉంది కదా, ఒక 5 to 6 days లో కంప్లీట్ అవుద్ది. ఆ 5 to 6 days లో ఏం చెప్తామో ఏం నేర్చుకుంటామో అది ఒక హాఫ్ అన్ అవర్ లో చెప్తా అనమాట, అలా టోటల్ మొత్తం. ఓకే, సమ్మరీ. CSS లో కూడా అంతే, ఒక సమ్మరీ ఇస్తా, జావాస్క్రిప్ట్ లో ఒక సమ్మరీ ఇస్తా, ఆ తర్వాత రియాక్ట్ లో కూడా ఒక సమ్మరీ ఇస్తా. టోటల్ మీకు ఒక ఐడియా ఉంటుంది. ఓకే రైట్, ఇంకో 3 క్లాసెస్ ఉంటాయి డెమోస్, ఆ తర్వాత మీరు డిసైడ్ అవ్వచ్చు అనమాట. ఓకే రైట్, థ్యాంక్ యూ బ్రో. ఓకే థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్ యూ. థ్యాంక్స్ అలాట్.